ఈ 11వ మాసంలో ఈ ప్రభు బల్ల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు 10 మాసాల కంటే ఈ 11వ మాసం మీకు తోడై ఉండి ఆయన సంకల్పం, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం మీ గుడారాల పట్ల నా దేవుడు నెరవేర్చును గాక. ఇంకా తలెత్తి నన్ను చూడండి, ఒక క్లుప్త వివరణ నేను మీకు ఇస్తాను. ఆ తర్వాత ఆశీర్వాదకరంగా ప్రభు పనుల్లో మనం పాలు పొందుదాం. నరములు అడుగుతున్న ప్రతి నరుని ఉద్దేశం లేక నరుని కోరిక, నరుని ఇష్టం ఏంటి అంటే, నేను ఆశీర్వాదకరంగా నిలబడాలి, నేను దీవెనకరంగా సాగి వెళ్ళాలి, నేను ఏ చోట నిలబడినా ఆ చోట విజయ పతాకాన్ని నేను ఎగరవేయాలి, నేను పెట్టిన అడుగెళ్ళ నేతిలో పడాలి, నేను పెట్టిన అడుగెళ్ళ బంగారముగా మారాలి అనే ఆశ, అభిలాష నరములాడుతున్న ప్రతి నరుని హృదయములో మొలకెత్తుతుంది. ఆ కోరిక కలుగుతుంది. ఎవరిని అడిగినా నీకు దీవెన వద్దా అని అడిగితే నాకు వద్దు అనేవాడు ఎవరు లేరు. నాకు దీవెన కావాలి అని కోరుకొని, నేను దీవెనకరంగా నిలబడాలి అని ఆశపడి అడుగులు వేసేవాడే మన కంటికి కనపడుతాడు. కానీ నాకు ఆశీర్వాదం వద్దు అనేవాడు భూమి మీద మన కంటికి కనపడడు. ఒకవేళ కనపడుతున్నారు అంటే ఒక ఇద్దరు ఉన్నారు. ఎవరు వారిద్దరు అంటే, ఒకడు పిచ్చోడు, 2 సాతానుగాడు. ఆశీర్వాదం వద్దనేది వీరిద్దరే. మిగతా వారంతా నేను ఆశీర్వాదకరంగా నిలబడాలి, నా ఎదుట నిలబడిన వారికంటే నేను ఘనముగా ఉండాలి, నా ఎదుట నిలిచి ఉన్న వారికంటే నేను దీవెనకరంగా నిలబడాలి అని మనిషి హృదయంలో ఒక ఆలోచన కలుగుతుందండి. మనం లేఖనములో గమనించిన లేఖనములో కూడా చక్కని మాట రాయబడింది. మనందరికీ బాగా పరిచయమైన మాటే. ఆసాబు గారు ఎదుట ఉన్న వ్యక్తులు దీవించబడుతూ ఉంటే, ఎదుట ఉన్న వ్యక్తులు ఆశీర్వాదకరంగా నిలబడుతుంటే, ఆసాబు వారిని చూచి హృదయములో మత్సరపడ్డాడంటండి. అంటే వారికి కలిగింది కదా దీవెన, మరి నాకెందుకు లేదు? వారికి కలిగింది కదా ఆశీర్వాదం, మరి నాకెందుకు లేదు? అంటే మనిషి నైజం ఏంటి అంటే, మనిషి బుద్ధి ఏంటి అంటే, ఎదుటి వ్యక్తి ఆశీర్వదించబడుతుంటే చూచి ఓర్చుకోలేడు. ఎదుటి వ్యక్తి దీవెనకరంగా నిలబడుతూ ఉంటే చూచి ఆనందపడలేడు, ఆవేశపడుతాడు. ఆసాబు కూడా చేసింది అదే. అందరూ బాగున్నారు, నేనేమో ఈ స్థితిలో ఉన్నాను. అందరూ బాగున్నారు, నేనేమో ఈ స్థితిలోనికి దిగజార్చబడ్డాను. వారికి కలిగిన స్థితి నాకు లేదు అనే ఆలోచనతో ఎవరున్నారు? ఆసాబు ఉన్నారు. ఈ ఆసాబు ఎవరు చెప్పరేంటి? ఈ ఆసాబు ఎవరు? ఒక భక్తుడు. ఏ భక్తుడు? వైరాగ్యము కలిగిన భక్తుడు, ప్రార్థించగలిగిన భక్తుడు, దేవుని కొరకు నిలబడగలిగిన భక్తుడి మనసులో ఇప్పుడు ఏం కలిగింది? మత్సరం. అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, అందరికంటే ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి, నాకంటే ఎవడు ఉన్నతమైన స్థితిలో? మానవుని నైజం అది, మానవుని నైజం. అందుకే ఇప్పుడు నేనంటాను, నీవు తలంచావు, నీవు ఆలోచించావు, నీవు కోరుకున్నావు, నీవు ఇష్టపడ్డావు, నీ నిర్ణయాలు నీకు బాగున్నట్లుగా అనిపిస్తూ వచ్చాయి. కానీ నీవు అనుకున్నది, నీవు ఆలోచించినది, నీవు ఉద్దేశించినది ఏమైనా ఈ 10 మాసాలు జరిగాయా? మాట్లాడరే. అనుకున్నారు కదా, ఆలోచించారు కదా, నీ ఇష్టము నువ్వు నెరవేర్చుకుంటూ వచ్చావు కదా, నీ చిత్తము నువ్వు జరిగించుకుంటూ వచ్చావు కదా. మరి నీ చిత్తము నువ్వు చేసుకుంటున్నా, నీ ఉద్దేశం నువ్వు నెరవేర్చుకుంటున్నా, నీ ఆలోచన సఫలపరచబడాలని నువ్వు కోరుకుంటున్నా, ఏ ఒక్క దీవెనైనా, ఏ ఒక్క ఆశీర్వాదమైనా అనుభవించారా? ఈ 10 మాసాలు చూడగలిగారా? ఈ 10 మాసాలు దానికి నాంది పలికారంటే పలకలేదు. మరి ఏమైంది ఉద్దేశాలు? ఏమైనా నీ నిర్ణయాలు? ఏమైనా నీ చిత్తం ఏమైపోయిందంటే,
నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ ఇష్టము, నీ కోరిక, నీ నిర్ణయము అంత బూడిదలో పోసిన పన్నీరు వలె మార్చబడింది. నువ్వు అనుకున్న ఏ ఆలోచన ఈ 10 మాసాలు ఏమైనా నీ సంకల్పం, నీ ఉద్దేశం జరిగిందంటే జరిగిందా? ఎందుకని? నీవు దేవుని చిత్తమునకు అప్పగించుకోవాలా, దేవుని చిత్తం కోసం నువ్వు కనిపెట్టాలా, దేవుని చిత్తం కోసం నువ్వు నడుమును బిగించాలా. దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి, ఏ కాడికి నీ చిత్తమును నెరవేర్చుకునే దానికి ఇష్టపడ్డావు. నీవు అనుకున్నది జరగాలని కోరుకుంటూ అడుగులు వేశావు. అందుకే ఎక్కడ అడుగు పెట్టినా మీకేం కలిగింది? నిరాశ. ఎక్కడ అడుగు పెట్టినా మీకేం కలిగింది? ఏంటి? ఏ కార్యము సఫలపరచబడలేదు. కారణం ఏంటంటే నీ ఆలోచన నెరవేర్చుకుంటున్నావు, నీ చిత్తం నెరవేర్చుకుంటున్నావు, కనుకనే ఏ దీవెన కలగలేదు. ఒక మాట చెప్పనా, నరములాడుతున్న నరుడు ఏది ఆలోచించిన దేవుడు జరిగించడది. నరములాడుతున్న ఏ నరుడు కోరుకున్నది జరిగించడు. అంటే దైవ చిత్తానికి అప్పగించుకోకుండా, దైవ చిత్తానికి లోబడకుండా ఎన్ని ఆలోచించినా, ఎన్ని తలంచినా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఏ ఒక్కటి కూడా మనలో జరగదు. అందుకే గడిచిన 10 మాసాలు నీ నిర్ణయాల వలన, నీ ఇష్టము వలన, నీ చిత్తము వలన ఒకవేళ వస్తున్న ప్రతి దీవెన కోల్పోతూ వచ్చావేమో, వస్తున్న ప్రతి ఆశీర్వాదం నీకు అందనట్లుగా దూరమైపోయిందేమో, వస్తున్న దేవుని యొద్ద నుంచి వస్తున్న ప్రతి దీవెన ఒకవేళ నువ్వు పొందుకోలేక వేదన పడుతూ వచ్చావేమో, నేను అనుకున్నది ఎందుకు జరగట్లేదని నిరాశలో నీవు నిలిచిపోయావేమో. బహుశా గడిచిన 10 మాసాలు ఒకవేళ మీ పరిస్థితిని చూచిన దేవాతి దేవుడు ఈ మాసంలో మనందరితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాసంలో మనకు నెమ్మదిని చేయగలిగిన, ఈ మాసంలో మనకు ఆశను పుట్టించగలిగిన ఆయన వాగ్దానం మనతో చేయబోతూ ఉన్నారు. ఆయన చేస్తున్న ఈ వాగ్దానం మీ గుడారాల పట్ల నా దేవుడు జరిగించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన చిత్తం కాకుండా దేవుని చిత్తానికి అప్పగించుకుంటే తప్పకండి ఆయన యొద్ద నుంచి వస్తున్న ప్రతి దీవెన మనం పొందుకోబోతూ ఉన్నాము. అందుకే దేవుడు ఈ మాసంలో మనతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. చదువుదాం ఇప్పుడు ఆ మాట. యెషయా ప్రవచన గ్రంథం 46వ అధ్యాయం 10వ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నేను నెరవేర్చుకొనేదను. గట్టిగా కొట్టు కొట్టు కొట్టు, గట్టి కొట్టు. హల్లెలూయా. ఇక తలెత్తి నన్ను చూడండి. ఈ మాసములో దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం, నా చిత్తమంతయు నేను నెరవేర్చుకొనేదను. గట్టిగా గట్టిగా. ఇక తలెత్తి నన్ను చూడండి. నేను మీతో పెద్దగా వ్యాఖ్యానం ఏం చేయను, క్లుప్త వ్యాఖ్యానం చేసి ముగించేస్తాను. దేవాతి దేవుడు యాకోబు కుటుంబీకులను గూర్చి ఒక వాగ్దానపూరితమైన మాట చెప్తున్నారు. దాంట్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. నేను ఆ వాగ్దానం గురించి మాట్లాడట్లేదు. యాకోబు కుటుంబీకులతో దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. యాకోబు కుటుంబంలో ఉన్న ప్రజలారా, మీరు జాగరూకులై జాగ్రత్తగా వినండి. ఇదిగో గడిచిన రోజులు, గడిచిన దినాలు నా చిత్తము మీ ఎడల జరగల, నా చిత్తము మీ ఎడల నేను నెరవేర్చల, నా ఆలోచన మీ ఎడల నిలవల. ఎందుకంటే మీరు ప్రవర్తించిన ప్రవర్తన అలా ఉంది, మీరు నడిపించబడిన మార్గం అలా ఉంది. మీ మార్గాన్ని చూచిన నేను, మీ నడవడికను చూచిన నేను, మీ ఆలోచనను చూచిన నేను, నా ఆలోచన మీ మీద నిలపలా, నా చిత్తం మీ ఎడల నేను నెరవేర్చలా. అందుకని నేను మీతో మాట ఇస్తున్నాను. ఇక మీదట నేను ఏం చేయబోతున్నానంటే, మీ ఆలోచన కాదు, మీ గుడారముల మీద మీ ఆలోచన నిలబడదిక, మీ గుడారములో మీ చిత్తం ఇక జరగదు. జరగకుండా నేనేం చేయబోతున్నానంటే, నా ఆలోచన మీ గుడారాలో నేను నిలబెట్టబోతూ ఉన్నాను, నా చిత్తము మీ ఎడల నేను నెరవేర్చబోతున్నాను అని
కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవాతి దేవుడు వారితో ఒక వాగ్దానము చేశాడు. చేసిన వాడు వారి జీవితంలో ఏమైనా నెరవేర్చకుండా ఉన్నాడా అంటే నెరవేర్చకుండా అయితే లేడు. ఆయన ఏదైతే ఆలోచించాడో, ఆయన ఏదైతే ఇష్టపడ్డాడో, ఆయన ఏ కోరిక కలిగి ఆ ప్రజల ఎడల ఉన్నాడో అది నెరవేర్చుకుంటూ వచ్చారు, అది జరిగించుకుంటూ వచ్చారు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన తప్పలా నెరవేర్చి దానిని ముగించాడు. ఇప్పుడు నేనంటానండి, ఎందుకని ఆయన చిత్తం వారి ఎడల జరగకపోయేదానికి కారణం ఏంటి? దేవుడు అంటారు కదా, నా చిత్తమంతయు నేను నెరవేర్చేదను అన్నాడు కదా. ఇప్పుడు కొంచెం మన వైపు ఆలోచిద్దాం. గడిచిన 10 మాసాలు నీవు, నేను, మనము ఆలోచిస్తున్న ఆలోచన ఏమైనా నెరవేర్చబడుతూ వచ్చిందా? అందుకే మీకు ప్రారంభంలో చిన్న ఉపద్ఘాతం చేశాను నేను. ఏమైనా జరుగుతూ వచ్చిందా అంటే జరగలా, నెరవేర్చబడలా. ఎందుకని అంటే ఆయన చిత్తానికి విభిన్నంగా నడిచాం. అందుకే లేఖనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడింది, మీరు చదవద్దులే, నేను చెప్తాను. ఒకరోజు ప్రజలందరూ ఒక చోట చేరి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారండి. చూడండి, దేవుని ఆలోచన ఎలా ఉంటుందో, నరములాడుతున్న నరుని ఆలోచన ఎలా ఉంటుందో కొంచెం వ్యత్యాసాన్ని మీకు చెప్తున్నాను. దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి అంటే భూమిని నింపాలి అని. ఎవరి చిత్తం చెప్పండి? ఎప్పుడు ఈ మాట చెప్పారు అంటే జలప్రలయం వచ్చి ముగించిన తరువాత దేవుడు నోవాహుతో చెప్తున్నాడు, నోవాహు మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు ఫలించి విస్తరించండి, మీరు ఫలించి ఆశీర్వాదకరంగా నిలబడటమే కాదు, మీరు ఏం చేయాలంటే ఫలించిన మీరు ఈ భూమిని నింపాలి. మీరు ఉన్న చోటనే ఉండకూడదు. నా ఆలోచన ఏంటి అంటే, నా ఉద్దేశం, నా చిత్తం ఏంటంటే మీరు భూమి అంతటా వ్యాపించాలి, మీరు భూమి అంతా విస్తరించాలి, మీరు ఉన్న చోట ఒక చోట ఉండకూడదు అని నోవాహుతో దేవుడు చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? భూమి అంతా నరులు వ్యాపించాలి, భూమి అంతా నరుల చేత భూమి నింపబడాలి. ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం. కానీ కొందరు ఏం చేశారో తెలుసండి, ఒక చోట చేరి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. చూడండి, మనమందరము ఈ స్థలమును విడిచి వెళ్ళకూడదు, మనమందరము ఈ స్థలములోనే నిమ్మలముగా నెమ్మదిగా ఉండి మనకు మనమే పరిపాలన చేసుకోవాలి, మనకు మనమే ఒక స్థావరాన్ని నిర్మించుకోవాలి, మనకు మనమే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఈ స్థలములో మనకు కలిగిన వారు ఇక్కడ ఉండాలి, మనం ఎక్కడికి చల్లా చెదురు కాకూడదు అని అందరూ ఒక చోట నిలబడి ఒక చోట ఆలోచించి అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు నేనంటానండి, దేవుని ఆలోచన ఏంటి? భూమి అంతటా వ్యాపించాలి. మనిషిని ఆలోచన ఏంటి? నేను ఇక్కడే ఉండాలి, నేను ఇది దాటి వెళ్ళకూడదు. ఎవరి ఆలోచన తెలుసండి? నిమ్రోదు అంత కుయుక్తి పడ్డాడు, జనులందరినీ సమకూర్చుకుని వారితో చెప్తున్న మాట ఏంటంటే, మనము ఇక్కడే ఒక గోపురాన్ని కడదాం, మనము ఇక్కడ నుంచే ఒక పాలనను ప్రారంభిద్దాం, మనము ఈ స్థలమును విడిచి వెళ్ళకూడదు. అది కూడా ఎలా ఉండాలో తెలుసండి? ఆకాశమును అంటే ఒక గోపురాన్ని మనం కట్టాలి. చూడండి, మనిషి ఆలోచన చూడండి ఎలా ఉందో. దేవుని ఆలోచన ఏమో, దేవుని చిత్తమేమో భూమి అంతటా వ్యాపించాలి అంటే. ఇప్పుడు నేను అనే మాట ఏంటో తెలుసండి, దేవుని చిత్తానికి విభిన్నంగా ఉన్నారా లేదా చెప్పరు ఏంటండి? ఆయన అంటారు, ఒరే బాబు, నా ఆలోచన మీ ఎడల నెరవేర్చాలని కోరుకున్నాను, నా చిత్తము, నా సంకల్పము, నా ఇష్టము మీ ఎడల జరిగించాలనుకున్నాను. మరి నా చిత్తాన్ని ప్రక్కన పెట్టి, నా ఆలోచనను ప్రక్కన పెట్టి, నా ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? ఎందుకు మీ చిత్త ప్రకారం అడుగులు వేస్తున్నారు? ఎందుకు మీ చిత్త ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నారు అని
దేవాతి దేవుడు ఏం చేశాడో తెలుసండి, చూద్దాం వీరి ఆలోచన ఎలాగున్నాయో, వీరి చిత్తం ఎలాగుందో అని పర్వం నుండి భూమికి దిగొచ్చారంట. ఎవరు ఏంటి? ఎవరు? తండ్రి అయిన దేవుడు ఒక్కడు రాలా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ముగ్గురు సమావేశమై ముగ్గురు మాట్లాడుకున్నారంట. నరులు కట్టబోతున్న ఆ గోపురాన్ని చూడ దిగి వచ్చను వారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్ముడు. ఎక్కడికి దిగి వచ్చారు? ఏంటి? నరుల ఆలోచనను చూచేదానికి. ఒక్కసారి వచ్చి చూడగా నరులందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు, మన ఆలోచన నెరవేర్చుకుందాం, మన చిత్తమే జరిగించుకుందాం, మన సంకల్పమే చేసుకొని ముగించుకుందాం అని అందరూ మాట్లాడుతుంటే అప్పుడు తండ్రిని దేవుడు అంటారు, ఒరి సొప్పున తొల్లారా, నా ఆలోచన ఎందుకు మీరు కాళ్ళ తన్నుతున్నారు? నా ఉద్దేశాన్ని ఎందుకు మీరు పాడు చేస్తున్నారు? ఇదిగో మీ ఆలోచన నేను నెరవేర్చను, మీ ఉద్దేశాలు నేను జరిగించను, మీరు అనుకున్న కోరికను నేను నెరవేర్చను, నా చిత్తమే నేను నెరవేరుస్తాను, నా సంకల్పమే నేను నెరవేరుస్తాను అని ఏం చేసి తెలుసండి, ఆకాశానికి అంటేటట్లుగా కట్టబోతున్నా ఆ ప్రజలందరినీ దేవుడు ఏం చేశాడు? తారుమారు చేశాడు. ఒరే, నాకు సంకల్పం జరగాలి, నా సంకల్పానికి విభిన్నంగా ప్రవర్తిస్తున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టను, నా ఉద్దేశానికి విభిన్నంగా నడిపించబడుతున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టను, నా చిత్తము ఈ భూమి మీద జరిగిస్తాను అని జనులందరినీ ఏం చేశాడు? చెప్పరేంటి? అప్పటి వరకు ఒక భాషే, ఎప్పటి వరకు? చెదిరిపోయినంత వరకు ఒక్క భాషే, అందరూ అక్కడ ప్రజలందరూ ఒక్క భాష. ఇంకొక మాట చెప్పాలంటే ఒక కులమే. ఏ కులం? ఏ కులం? దైవ కులం అక్కడ ఉంది. ఏ కులం? ఇంక వేరే కులాలు లేవు, వేరే మతాలు లేవు అక్కడ. ఈ కులాలు స్థాపించింది, మతాలు స్థాపించింది మనిషి, దేవుడు కాదు. దేవుడు స్థాపించాడా? దేవుడు స్థాపించలేదండి. మనిషి స్థాపించుకున్నాడు. మనిషి ఒక హద్దు గీసి పెట్టుకున్నాడు. మనిషి ఒక కులాన్ని నిర్ణయించి పెట్టుకున్నాడు, అంతే. ఇది దేవుడు స్థాపించిన కులం కాదు, మతం కాదు. అందుకే క్రైస్తవంలో కులం లేదు, క్రైస్తవంలో మతం లేదు. క్రైస్తవం ఒక మార్గం, ఒక మార్గం. అందుకే దేవాతి దేవుడు ఆ ప్రజల వద్దకు వచ్చి అప్పటి వరకు ఏక మనస్కులుగా ఉన్న వారిని, ఏక భాషలో నిలబడిన వారిని, ఏక ఆలోచనలు నిలబడిన వారిని దేవుడు ఏం చేశాడు? చెప్పరేంటండి? చల్లా చెదురు చేసి ఇప్పుడు భూమి అంతటా ఏం చేశాడు అంటే ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు భూమి మీద ప్రతి చోట నరుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. అంటే ఆయన ఉద్దేశం అది. నోవహుతో అదే చెప్పాడు, భూమి అంతటిని నేను జలప్రలయంతో పాడు చేశాను, నేను ఒక క్రొత్త సంతతిని నీ ద్వారా కలగ చేయబోతూ ఉన్నాను, ఒక క్రొత్త సంతతిని నీలోంచి పుట్టించబోతూ ఉన్నాను. పాడైపోయిన ఈ భూమి మీద మీరు ఎలా ఉండాలంటే విస్తరించబడాలి. మీరు ఎలా ఉండాలి? ఒక చోట ఉండకూడదు, వ్యాపించాలి, నా ఉద్దేశం అని చెప్పిన దేవుడు దానిని ఏం చేశాడు? నెరవేర్చాడు. అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే ఇలాగుంటే బాగుండు, అలాగుంటే బాగుండు, కానీ దైవ ఆలోచన వేరుగా ఉంటుందండి. అందుకే మనుషుల ఆలోచన నెరవేర్చకుండా దేవుడు అంటాడు, నా ఆలోచన మాత్రమే నిలిచి ఉండబోతూ ఉంది, నా చిత్తము మాత్రమే నేను నెరవేర్చబోతూ ఉన్నాను అని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు దానిని నెరవేర్చి ముగించాడు. ఈ ఆరాధనలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ నిమ్రోదు ఎదుట నిలబడిన ప్రజలు ఆలోచించినట్లుగా గడిచిన 10 మాసాలు ఆలోచిస్తూ వచ్చావేమో, ఈ చేతి పని నేనే కట్టుకోగలను, ఈ వ్యాపారాన్ని నేనే కట్టుకోగలను, ఈ ఉద్యోగాన్ని నేనే సంపాదించుకోగలను, ఈ ఆత్మ సంపాదన జీవన యాత్రలో నేనే భక్తి కలవాడనై నీ ఆలోచన ప్రకారం అడుగులు వేస్తూ వచ్చినందువలనే కదా అన్ని కోల్పోయింది. అన్ని నీకెందుకు దూరం అయ్యాయి? నీ కుటుంబం ఎందుకు తారుమారైపోయింది? నీ పిల్లల జీవితం ఎందుకు తారుమారైపోయింది? నీకు నీ భర్తకు నీకు నీ పిల్లలకు ఎందుకు తారుమారు కలుగుతూ వచ్చింది? ఎందుకు అలజడి కలుగుతూ వచ్చింది? ఎందుకు ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఎందుకు నేటి వరకు బ్రతుకుతున్నారంటే వాక్యం చెప్పకనే చెబుతుంది, నీకు నీవు ఆలోచిస్తూ వచ్చావు.
నీ చిత్తము నెరవేర్చుకోవాలని ఆరాటపడుతూ అడుగులు వేస్తూ వచ్చావు. నీ సంకల్పాన్ని నువ్వు నెరవేర్చుకోవాలని నీవు నిర్ణయం తీసుకున్నావు. ఏ ఒక్కరోజు దేవుడి సన్నిధిలోకి వచ్చాయా, ఇది నేను చేయాలనుకుంటున్నాను, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నా కుటుంబం ఇలా సాగి వెళ్ళాలనుకుంటున్నాను, మరి నీ చిత్తం ఏంటి అని ఏ ఒక్కరోజైనా దైవ చిత్తానికి అప్పగించుకున్నావా? ఏ ఒక్కరోజైనా దైవ చిత్తానికి లోబడి దైవ చిత్తం ప్రకారం నీవు నడిపించబడుతూ వచ్చావంటే జనవరి 1వ తేదీ నుండి ఈ నవంబర్ 2వ తేదీ వరకు దైవ చిత్తం ప్రక్కన పెట్టి స్వచిత్వాలు ఎక్కువైపోయాయి. ఏ చిత్తాలు చెప్పండి గట్టిగా? ఏ చిత్తాలు ఎక్కువైపోయాయి? స్వచిత్తాలు ఎక్కువైపోయాయి. ఈ స్వచిత్తాలు ఎక్కువైపోయినందువలన మన జీవితం ఏమైనా ప్రశాంతంగా సాగి వెళుతుందా? ఏం మాట్లాడరే? స్వచిత్తం మనలో జరుగుతున్నందువలన, చిత్తం నెరవేర్చుకుంటున్నందువలనే మన కుటుంబంలో నెమ్మది కరువైపోయింది, ప్రశాంతత కరువైపోయింది, ఇబ్బందుల కొలిమిలో మనం కాల్చబడుతున్నాం. ఎందుకని? మన చిత్తం, మన ఆలోచన, మన సంకల్పం, మన ఇష్టం నెరవేర్చుకుంటూ వచ్చాం. అందుకని ఈ మాసంలో నా ప్రభు మీ పరిస్థితిని ఎరిగి నీ చిత్తం నెరవేర్చుకుంటూ వచ్చావు కదా, ఇప్పటి వరకు నీ సంకల్పం, నీ ఉద్దేశం నెరవేర్చుకుంటూ వచ్చావు కదా. అందుకే నా ప్రభు ఈరోజు మీ అందరితో చెప్తున్నారు, ఇక మీ చిత్తము మీలో జరగకుండా నా దేవుని చిత్తము మాత్రమే నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన సంకల్పం మాత్రమే నెరవేర్చబోతూ ఉన్నారు. నిశ్చయముగా గడిచిన 10 మాసాలు అనుభవించినది ఏది అనుభవించకుండా నా దేవుడి ఉద్దేశం జరగబోతూ ఉంది, నా దేవుడి సంకల్పం జరగబోతూ ఉంది. నా దేవుడు ఎలా నడిపించాలని కోరుకున్నాడో ఆ విధముగా నా దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు, మిమ్మల్ని ఆ మార్గంలో నిలబెట్టబోతూ ఉన్నారు. మీ చిత్తము జరగకుండా నా దేవుని చిత్తము మాత్రమే జరుగునుగాక. గట్టిగా చెప్పండి. నేనంటానండి, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తాలు హానికరమైనవి కావు. అర్థమవుతుందా? నీ చిత్తం నీకు హానిని కలగచేస్తుంది, నీ ఉద్దేశం నీకు హానిని కలగచేస్తుంది, నీవు తీసుకుంటున్న నిర్ణయాలు నీకేం తలపెడతాయి? హానిని. అందుకే వాక్యంలో కూడా చక్కని మాట రాయబడింది. దేవుడు అంటారు, పిచ్చోళ్ళారా, నా ఉద్దేశాలు మీకు హానిని కలగచేయవు. దేవుడు అంటారు, ఇశ్రాయేలు వారితో అంటాడు, నా ఉద్దేశాలు మీకు హానిని కలగచేయవు. అంటే ఇప్పటి వరకు మనకు హాని కలుగుతూ వచ్చింది, ప్రశాంతత లేకుండా వస్తున్నామంటే ఎవరి ఉద్దేశం? మాట్లాడండి. నీదే, నిర్ణయాలు నీవే, నీ ఇష్టమే, నీ కోరికనే నెరవేర్చుకుంటూ వస్తున్నందువలన నీ కుటుంబానికి హానే కలుగుతూ వచ్చింది. ఏం కలిగింది చెప్పండి? ఉద్దేశం ఎవరిది? నీది. కానీ దేవుడు అంటారు, మీ ఉద్దేశాలు మీకు హానిని కలగచేస్తాయేమో కానీ నేను ఉద్దేశించినది, నేను మనసులో తలంచినది, నా ఇష్టాన్ని మీ ఎడల నెరవేర్చాలనుకున్నది ఏది కూడా మీకు హానిని చదువుతారన్నమాట. ఎందుకు అంత సీరియస్ చూస్తున్నారు? చదవండి. ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇర్మియా 29:11 చదవండి త్వరగా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నమ్మకము కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇక తలెత్తిరని చూడ, నేను చెప్తాను. దేవాది దేవుడు అంటారు, ఒరే బాబు, మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన ఉద్దేశాలు వేరు. అంటే మనం ఉద్దేశించే ఉద్దేశాలు వేరు, దేవుడు ఉద్దేశించే ఉద్దేశాలు వేరు. అందుకే ఆయన అంటారు, నా ఉద్దేశాలు రాబోతున్న కాలమందు మీకు నమ్మకం, నిరీక్షణ కలుగునట్లు అవి మీకు హానిని తలపెట్టవు. అవి మీకు ఎలాంటివి? సమాధానకరమైనవే. ఈ మాసంలో నా ప్రభు మీ అందరితో చెప్తున్నారు, నా దేవుని చిత్తం మీకు సమాధానమును కలగచేయబోతూ ఉంది. నా దేవుని ఉద్దేశం మీకు నెమ్మదిని కలగచేయబోతూ ఉంది. నా దేవుని ఉద్దేశం మీకు క్షేమమును కలగచేయబోతూ ఉంది. నా దేవుని చిత్తము, నా దేవుని ఇష్టము, నా దేవుని కోరిక ఈ దినము నుండి మీకు ఆశీర్వాదమునే కలగచేయబోతూ ఉంది. అందుకే దేవాది దేవుడు చెప్పకనే చెప్తున్నారు, నా చిత్తమంతా మీ ఎడల నేను నెరవేర్చుకునేదను. అంటే నేను ఏదైతే కోరుకున్నానో, ఏదైతే ఇష్టపడ్డానో ప్రతిదీ మీ ఎడల నేను
నేను జరిగించబోతున్నాను. ఒక తండ్రిగా, ఒక కాపరిగా, ఒక దైవ సేవకుడిగా, క్రీస్తుకు రాయబారిగా నేను కోరుకుంటున్నానండి. ఈ మాసంలో 10 మాసాల కంటే ఈ 11వ మాసంలో దేవుడు తన చిత్తమును మీ ఎడల జరిగించునుగాక, నెరవేర్చునుగాక. ప్రతి ఆలోచన నా దేవుడు నిలబెట్టునుగాక. ప్రతి ఆలోచన నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నా దేవుడు నిలబెట్టి ఆయన మిమ్మల్ని ఎలా నడిపించాలి అని కోరుకున్నాడో అలాగే నడిపించునుగాక. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు అంటాడు, నా చిత్తమంతయు నేను, గట్టిగా చెప్పు, నెరవేర్చుకొనేదను అన్నాడు. మరి ఏంటి ఆయన చిత్తం? నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను, నెరవేరుస్తాను అన్నాడు కదా. నా చిత్తములో ఉన్న ఏది కూడా నేను విడిచిపెట్టకుండా ప్రతి దానిని నేను చేస్తాను అన్నాడు కదా. మరి ఏంటి ఆయన చిత్తం? మొదటి మాట చదవండి. దైవజనుడైన పౌలు రాసిన తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుతారు. అమ్మా, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగూ చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయములో దేవుని చిత్తము. ఇక తలెత్తున చూడండి, నేను చెప్తాను. దైవజనుడైన పౌలు ఆ సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ దైవ చిత్తాన్ని ఆ సంఘానికి తెలియచేస్తున్నాడు. ఓ సంఘస్థులారా, అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఆయన చిత్తం ఎప్పుడు మీ ఎడల నెరవేరుస్తాడో తెలుసా? ఆయన ఉద్దేశాలు, ఆయన ఇష్టాలు, ఆయన అభిలాష ఎప్పుడు మీ ఎడలో జరిగిస్తాడో తెలుసా అంటూ ఒక మాట అంటున్నారు. ఆయన చిత్తం మీ ఎడల జరగాలి అంటే, ఆయన చిత్తం మీ ఎడల నెరవేర్చబడాలి అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ప్రతి విషయములో మీరేం చేయాలి? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించుటయే దేవుని చిత్తం. ఆయన చిత్తం ఏమై ఉంది? మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏం చెల్లించాలి? దైవ చిత్తం ఏంటి? స్తుతి చెల్లించుటయే. అందుకే దైవజనులు పాట కూడా రాశాడు కదా, ప్రతి విషయములో ఏంటంటే, ప్రతి విషయములో అంటే ఏంటంటే, గట్టిగా చెప్పండి. ప్రతి విషయములో అంటే ఉద్యోగం వచ్చినప్పుడా? ప్రతి విషయములు అంటే వ్యాపారం ఆశీర్వదించబడినప్పుడా? ప్రతి విషయములు అంటే చేతి పని దీవించబడినప్పుడా? ప్రతి విషయములు అంటే కోరుకున్న కోరిక నెరవేర్చబడినప్పుడా? ప్రతి విషయములు అంటే కుటుంబం, సమాజంలో అందరికంటే విలువగా నిలబడినప్పుడా? కాదు. ప్రతి విషయములు అంటే ప్రతికూలతలో దేవుణ్ణి స్తుతించాలి, అనుకూలతలో కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఇక మన భాషలో చెప్పాలంటే మేలు జరిగిన దేవుణ్ణి స్తుతించాలి, మేలు జరగకపోయినా. ఇప్పుడు నేను అంటానండి, మేలు జరగకపోతే ఎవరైనా స్తుతిస్తారా? అంత సీరియస్ చూస్తున్నారు నన్ను, చెప్పండి అమ్మా. మీకు మేలు జరగకపోతే దేవుణ్ణి స్తుతిస్తావా? సరే, మన వైపు మరలా వస్తాను. ముందు ఆ సంఘం దగ్గరికి వెళ్దాం. దైవజనుడైన పౌలు అంటారు, ఆ సంఘానికి ఒక పత్రిక రాస్తూ, అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, దైవజనుడికి ఈ మాట తెలిసినట్టుంది. ఏం మాట? ఈ ప్రజలు ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతి చెల్లించట్లేదు అని దైవజనుడు పౌలుకు తెలిసినట్లుంది. అందుకే ఈ పత్రిక వారికి రాస్తున్నారు. సంఘస్థులారా, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహమా, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మేఘాల మీద క్రీస్తుతో పాటు నిలబడి ఉండాలని కోరుకుంటున్న సహవాసమా, జాగ్రత్తగా వినండి. మీకు మేలు కలిగినప్పుడే కాదు ప్రభువును స్తుతించవలసింది. మీరు అనుకున్నది నెరవేర్చబడినప్పుడే కాదు ప్రభువును స్తుతించవలసింది. మీకు మేలు జరిగినా జరగకపోయినా, మీకు అనుకూలమైన సమయాలు, ప్రతికూలమైన సమయాలు ఎదురవుతున్నా మీరు ఏం చెయ్యాలంటే, ప్రతి విషయములో మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి కృతజ్ఞత అర్పణ అర్పించాలి, ప్రభువుని స్తుతించాలి అని ఆ సంఘానికి దైవ సేవకుడు ఏం రాశాడు?
ఒక పత్రిక రాశారు. ఈ ప్రజలు కూడా ఆ పత్రికను అందుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారి తప్పు వారు తెలుసుకొని, నిజమే కదా, మేము దేవుని సన్నిధిలోకి వచ్చిందెందుకు, దేవుని సన్నిధిలో నిలబడిందెందుకు, కృతజ్ఞత స్తుతి చెల్లించాలనే కదా, కృతజ్ఞత అర్పణ అర్పించాలనే కదా, మరి ఎందుకు మేము ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం? దేవుడు మేలు చేయక మానడు కదా. ఏదో గంట ఆలస్యమైందండి, ఏదో ఒకరోజు ఆలస్యమైందని, ఏదో ఒక నెల ఆలస్యమైందని మేము ఎందుకు స్తుతించకుండా ఉండాలి అని వారి తప్పు వారు తెలుసుకొని ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి సంఘం అంతా కలిసి ఏం చేస్తుంది చెప్పండి? అందుకే పౌలు అంటాడు కదా, ఇదిగో ఆలస్యమైనప్పటికీ ఆయన ఏం చేస్తాడు? అద్భుతమైన ఆలస్యం జరగవచ్చు, ఆలస్యములు ఏముంది? అద్భుతం దాగి ఉంది. అందుకే ఈ దైవ సేవకుడు కూడా సంఘాన్ని చెప్తున్నారు, ఆలస్యం జరుగుతుందని స్తుతించక మానకండి, ఆలస్యం జరుగుతుందని ప్రభువుని వేడుకొనక మానకండి. ఆలస్యం జరుగుతున్నప్పటికీ ఆయన ఉద్దేశం ఏదో దాగి ఉంది, ఆలస్యం జరుగుతున్నప్పటికీ ఆయన సంకల్పం ఏదో మీ ఎడల నెరవేర్చదలిచాడు. కనుక మీరు ఏం చేయాలంటే ఆలస్యమైనప్పటికీ దాని విషయంలో మీరు ఏం చేయాలి? ప్రతి విషయంలో మీరు స్తుతి చెల్లించుతూ ప్రభు నామాన్ని మీరు మహిమపరచండి అంటే ఆ సంఘస్థులు అలాగే చేశారు. ఈ ఆరాధనలో ఈ 11వ మాసంలో నేను కూడా మీ అందరితో చెప్తున్నాను, 10 మాసాలు దేవుడు నా పట్ల కార్యం జరిగించలేదులే అని స్తుతించకుండా మానుకుంటావేమో. మళ్ళా చెబుతున్నాను, 10 మాసాల నుంచి ఎదురు చూస్తున్నాను, సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను, సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినాలు దొర్లిపోతున్నాయి, నెలలు దాటుకుంటూ వస్తున్నాను, కానీ నేను అనుకున్నది ఏది కూడా జరగట్లేదు. నేను ఎందుకు స్తుతించాలి? నేను ఎందుకు ప్రభుని కనపరచాలి? నేను కోరుకున్నది ఆయన ఇవ్వలేదు కదా, నేను ఆశించినది ఆయన ఇవ్వలేదు కదా అని ఒకవేళ స్తుతించకుండా మానుకుంటావేమో. ఓ సేవకుడికి చెప్తున్నాను, ఆ స్థితిలో నీ ఉండకుండా జరగకపోయినా ఒకటే, ప్రభువా ఇది నువ్వు నాకు చెయ్యకపోయినందుకే నీకే స్తుతి చెల్లించు. చూడు ఒకసారి, ఇది జరిగించకపోయావు కదా, ఇది నా జీవితంలో జరగలేదు కదా, జరగకపోయినా ఇబ్బంది లేదు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి అర్పణ అని ఒక్కసారి నీవు స్తుతించు చూడు. ఇప్పటి వరకు గట్టిగా చెప్పు, ఇప్పటి వరకు నీ ఆలోచన ఏంటి? జరగలేదు కనుక నేను స్తుతించుకున్నాను. జరిగిందనుకో, అబ్బో అక్కల మొఖాలు వెలిగిపోతాయి, అన్నల మొఖాలు వెలిగిపోతాయి. ఏంటి బ్రదర్ ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావంటే, అనుకున్న కోరిక నెరవేరిందన్నా. ఏం సిస్టర్ ఇంత ఆనందకరంగా అంటే, అన్నో ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నానన్నా, జరిగింది. అందుకే నా హృదయంలో ఏముంది? జరగలేదనుకో ఏముంటుంది? ఏడుపు ముఖమే కదా. జరగకపోతే ఏడవటం, జరిగితే సంతోషకరంగా ఉండటం ఒక విశ్వాస లక్షణం కాదు. దేవునిని నమ్మిన వ్యక్తి మనసులో ఎలా ఉంటుందో తెలుసా? మేలు జరిగినా ప్రభును స్తుతిస్తాడు, మేలు జరగకపోయినా ప్రభును స్తుతిస్తాడు. ఓ సేవకుడిని మనసుతో కోరుకుంటున్నానండి, ఇప్పటి వరకు జరగలేదని వెనకంజ వేసావేమో, ఇప్పటి వరకు నీ ఆలోచన నీ సంకల్పం నెరవేర్చబడదని ఒకవేళ దేవుని స్తుతించకుండా మానుకున్నావేమో, ఈరోజు జరగని వాటి కొరకు దేవుని సన్నిధిలో స్తుతించు చూడు, దేవుని సన్నిధిలో కీర్తించు చూడు, దేవుని మహిమపరచు చూడు. నీ స్తుతి నీ స్థితిని మార్చివేస్తుంది. ఇది జరగలేదా, దాని కొరకు నువ్వేం చేయాలి? చెప్పరు ఏంటండి? ఏం చేయాలి? జరిగితేనే కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట ఒక చక్కని మాట మనందరికీ తెలిసిన విషయమే. భక్తుడు ఉన్నాడు. ఏ భక్తుడు? ఏబు. హల్లెలూయా. ఏబు భక్తుడు ఉన్నాడు. ఆశీర్వాదకరంగా నిలబడినప్పుడు యథార్థంగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా నిలబడినప్పుడు నీతిమంతుడిగా ఉన్నాడు, సమస్తము కలిగినప్పుడు ఎలా ఉన్నాడు? యెహోవా యందలి భయము భక్తి కలిగి అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఈ అధ్యాయం ప్రారంభములో అది కలిగింది, ఈ అధ్యాయము ముగింపులోనికి వచ్చేలోపు కలిగినవన్నీ కోల్పోయాడు. ఆస్తి పాడైపోయింది, మందలు పాడైపోయాయి, పనోళ్ళు
వెళ్ళిపోయారు. ఒక మాట చెప్పనా, కడుపున పుట్టిన కన్న బిడ్డలే కనుల ముందు కనుమరుగైపోయారు. కంటికి కానరాని లోకానికి వెళ్ళిపోయారు. ఈ ప్రతికూలతలన్నీ కలిగినప్పుడు యోబు అసలు నువ్వు దేవుడవేనా అన్నాడా? చెప్పరేంటండి? ఒక్కసారి అనలేదన్నారు కదా. యోబును మన ముందు పెట్టుకొని ఇప్పుడు మనకు మనమే ఆలోచిద్దాం. ఎన్నిసార్లు మనం దేవుడిని అన్నామా మాట, అసలు నువ్వు దేవుడివేనా? నిన్ను నమ్ముకోవటం వ్యర్థం, నిన్ను ఆశ్రయించడం వ్యర్థం, నీకు ప్రార్థించడం వ్యర్థం అని ఎన్నిసార్లు మీ నోట అని ఉంటారు. ఒక చిన్న కార్యము జరగకపోతేనే, ఒక చిన్న ఆలోచన నెరవేర్చబడకపోతేనే, నీవు అనుకున్న ప్రతిదీ జరగకపోతే నీ మనసులో వచ్చే ఆలోచన ఏంటి తెలుసా? ఇక నేను ప్రార్థన చేయను, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి, నేను దేవుని పరిచయం నేను ఎందుకు చేయాలి, దేవుని కొరకు నేను ఎందుకు కష్టపడాలి, దేవుని కొరకు నేను ఎందుకు గుప్పిలు విప్పాలి అని వెనకేసిన రోజులు లేవంటారా? చెప్పరేంటండి? అని దేవుని మీద సనిగిన రోజులు లేవంటారా? దేవుని స్తుతించకుండా దేవునికి వ్యతిరేకంగా నిలబడిన రోజులు లేవంటారా? కోకొల్లలుగా ఉన్నాయి మన జీవితంలో. కానీ యోబు జీవితాన్ని పరీక్షిస్తే ప్రారంభంలో ఎలాగైతే ఉన్నాడో అన్ని కోల్పోయిన తర్వాత కూడా ఒకే మాట అంటున్నాడు, ఇదిగో నేను ఏ వార్త వినినను, నేను ఏ వార్తను చూచినను, ఏ ప్రతికూలమైన పరిస్థితులు నా ఎదుట నిలబడినను, నా నోట వచ్చే మాట ఒకటే, యెహోవా ఇచ్చెను. చెప్పండి చెప్పండి, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని వెళ్ళిపోయారు. ఇచ్చింది ఆయన, తీసుకున్నది ఆయనే, ఆయనకే స్తుతి కలుగునుగాక అంటాడండి. ఇప్పుడు నేను అంటాను, కడుపున పుట్టిన బిడ్డలు కనుమరుగైపోతే కడుపు కోత మిగులుతుందా? ఆ కడుపు కోతలో కూడా కన్నీరు కార్చకుండా స్తుతిస్తారా? 10 మంది బిడ్డలు కళ్ళ ముందు చనిపోతే రోజు రోజు సంపాదించుకొని ఒక కొండలాగా పర్వతంలాగా ఆస్తిని సమకూర్చుకొని వస్తే ఆస్తి కోల్పోయింది, బిడ్డలు కోల్పోయారు, ఒంటరిగా నిలబడ్డాడు. అప్పుడు అతను నోట రావాల్సిన మాట ఏంటి? ఇక నాకు దేవుడు అక్కరలేదు, నాకు ప్రార్థన అవసరం లేదు, ఇంత యథార్థంగా ఉన్న నాకే ఇలా జరగటమా, ఇంత న్యాయబద్ధముగా నడిపించబడుతున్న నాకు ఇలా జరగటమా, ఇంత భక్తిగా కొనసాగించబడుతున్న నాకు ఇలా జరగటమా, నాకు భక్తి వద్దు, ప్రార్థన వద్దు, దేవుడు వద్దు, చర్చ్ వద్దు, ఇక నా జీవితం నేను మార్చుకున్నాడండి? మార్చుకోవాలా? అన్ని కోల్పోయిన ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని కనపరుస్తున్నాడు. అయ్యా, ఈ ప్రతికూలతలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రతికూలతలు మరలా నీవు నాకు అనుకూలతను కలగచేయటకు శక్తి కలిగిన దేవుడవు. ఒకవేళ ఇప్పుడు నేను కోల్పోవచ్చు, ఒకవేళ ఇప్పుడు నా కళ్ళ ముందు అన్నీ కనుమరుగైపోవచ్చు, మరలా ఒకరోజు నువ్వు నాకు దయచేస్తావని ఒక నమ్మకము నాకు ఉంది. ఒకవేళ ఇచ్చినా నీకే స్తోత్రం, ఇవ్వకపోయినా నీకే స్తోత్రం, అన్ని స్తోత్రాలే యోబు నోట. నేను నా యథార్థతను విడిచిపెట్టను, ప్రతికూలతలు కలిగిన నేను ప్రభువుని స్తుతిస్తాను, ప్రతికూలతలు నాకు ఎదురుపడుతున్న ప్రభువుని స్తుతిస్తాను. ఎందుకంటే ఒకరోజు నేను మేలును చూడబోతూ ఉన్నాను, నేను దూర దృష్టితో నిలిచి ఉన్నాను, నాకు ఒక నమ్మకం ఉంది, ఈ పరిస్థితులను మార్చివేయగలిగిన దేవుడు నాతో కూడా ఉంటాడు, ఈ పరిస్థితులను చక్కదిద్దగలిగిన దేవుడు నాతో కూడా ఉంటాడు. ఇప్పుడు అన్ని కోల్పోవచ్చు, ఇప్పుడు అన్ని నాకు దూరం కావచ్చు, అన్నిట్లో నాకు నష్టం కలగవచ్చు, నేను మరలా ఎక్కడ నష్టపోయానో, ఎక్కడ కోల్పోయానో, ఎక్కడ వేదన చెందానో అదే చోట నా దేవుడు మరలా నాకు నోటి నిండా డౌన్ కలగ చేస్తాడు. కనుక మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవద్దు. నా దేవుడు సత్యవంతుడు, మాట ఇచ్చినవాడు, మాట తప్పకుండా జరిగిస్తాడు ఆయన. కనుక నా శరీరం చీకిపోయినా నేనేం చేస్తాను? స్తుతిస్తాను. ప్రతికూలతలో కూడా నేను స్తుతిస్తాను. అందుకే పౌలు అంటారు, ప్రతి విషయములో, ఏ విషయంలో? మేలు కలిగినా కీడు కలిగిన, మేలు జరగకపోయినా మేలు జరిగినా ఏం చెయ్యాలి ఒక విశ్వాసి? ఏవది అంటాడు, నాకు ఏది కలిగిన నేను ఆయనను. ఇప్పుడు నేను ఒక మాట అంటానండి, యోబు ప్రతికూలతలో కూడా ప్రభువును స్తుతిస్తే ప్రారంభంలో మొదటి అధ్యాయంలో కోల్పోయాడు, ముగింపు అధ్యాయంలోకి వచ్చేటప్పుడు లేఖనంలో రాయబడింది, మొదట కంటే
ఏబు మొదట స్థితి కంటే దేవుడు ఏం చేశాడు? అత్యధికముగా దేవుడు ఏబును అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. ఎప్పుడు చెప్పరేంటండి? ఎప్పుడు? మొదట ఉండిన దానికంటే రెండంతలుగా, మొదట ఉండిన దానికంటే అత్యధికముగా, మొదట ఉండిన దానికంటే రెట్టింపుగా దేవుడు ఏం చేశాడు? ఎందుకు ఆశీర్వాదాన్ని కలగ చేశాడంటే ప్రతికూలతలో కూడా ప్రభువును స్తుతించాడు. ఉన్నప్పుడు ప్రభువును స్తుతించాడు, లేనప్పుడు కూడా ప్రభువును స్తుతించాడు. అందుకే ఒక సేవకుడికి చెప్తున్నాను, ఏది జరిగిందో ఏది జరగలేదో, జరిగిపోయిన దానిని బట్టి, జరగని దానిని బట్టి ఈరోజు నువ్వు ప్రభువుని స్తుతించగలిగితే నిశ్చయముగా ఆయన చిత్తము మీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం మీ ఎడల జరిగించబోతూ ఉన్నారు. ఏబు స్తుతించినట్లుగా నీవు స్తుతించగలిగితే, ఏబు మహిమపరిచినట్లుగా నీవు మహిమపరచగలిగితే నిశ్చయముగా నా దేవుడు రెండింతల మేలు మీ గుడాల పట్ల జరిగించబోతూ ఉన్నారు. రెండింతల దీవెన మీ గుడాల పట్ల జరిగించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు జరగకపోవచ్చు, ఇప్పటి వరకు ఆలస్యం అవుతూ ఉండవచ్చు. ఈ రోజు నీవు ప్రభువుని స్తుతించగలిగితే, ప్రతి విషయములో ఆయనను కనపరచగలిగితే నా దేవుడు తప్పక రెట్టింపైన దీవెనను మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు, మీకు దయచేయబోతూ ఉన్నారు. తప్పక ఇది జరగదు అనుకుంటున్న ప్రతి దానిలో నా దేవుడు దాన్ని జరిగేటట్లుగా ద్వారాలు నా దేవుడు తెరిచి ఉంచబోతూ ఉన్నారు. ఈ 11వ మాసం లాంటి కార్యము నా ప్రభు జరిగించబోతూ ఉన్నారు. జరగదు అనుకుంటున్న ప్రతి కార్యమును నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నారు. ఆయన కార్యము నీ ఎడల నెరవేర్చబడాలి అంటే నీవు ప్రతి విషయములో ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి, కృతజ్ఞత అర్పణ అర్పించాలి. అందుకే లేఖనంలో చక్కని మాట రాయబడింది, గ్రంథంలో రాయబడింది, పాతాళము నిన్ను స్తుతించదు, మృతులు నిన్ను స్తుతించరు, సజీవులే కదా నిన్ను స్తుతించేది అంటారు. నిజమే. అంటే నీవు స్తుతించకపోతే నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఏంటండి? సచ్చిన స్థితిలో ఉన్నావు. సచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తికి ఏ కార్యము ప్రభు చేయడు. అందుకని ప్రతి విషయములో నీవు కృతజ్ఞతాస్తుతి చెల్లించగలిగితే నీ ఎదుట నిలబడిన ఆటంకాలన్నిటి నా ప్రభు సదునుభూమిగా మార్చబోతూ ఉన్నాడు. నీ ఎదుట నిలబడిన అవంతరాలన్నిటి నా ప్రభు దాటించబోతూ ఉన్నాడు. ఒకవేళ ఇది దాటలేను అనుకుంటున్నావేమో, ఈ 10 మాసాలు దాటలేక కన్నీరు కారుస్తున్నాను అనుకుంటున్నావేమో, ఈ 10 మాసాలు దీనిని అధిగమించలేక వేదన చెందుతున్నాను అనుకుంటున్నావేమో. ఎందుకు నువ్వు దాటలేకపోతున్నావంటే కృతజ్ఞతా స్తుతి నీలో లేదు, కృతజ్ఞత అర్పణ నీలో లేదు. ప్రతి విషయంలో నీవు కృతజ్ఞతా స్తుతి చెల్లించకపోయినందువలన ఏది దాటలేకపోతూ ఉన్నావు. ఈరోజు ఒకటే, 10 మాసాలు దాటది నీ ఎదుట నిలబడింది కదా, దానిని చూచి ప్రభువా నేను దీన్ని దాటాలి, నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను అని స్తుతించడం ప్రారంభించు. అందుకే ఇశ్రాయేలుతో దేవుడు చెప్తాడు కదా, చూడండి మీ ఎదుట ప్రాకారాలు నిలబడ్డాయి, మీ ఎదుట ఎరికో గోడలు అడ్డుగా నిలబడ్డాయి, మీరు వాగ్దాన భూమిలోనికి వెళ్లకుండా ఇవి మీకు అడ్డముగా ఉన్నాయి. ఇప్పుడు ఈ అడ్డు బండలు మీరు దాటాలి అంటే, ఈ ప్రాకారాలు సదునుభూమిగా మార్చబడాలి అంటే, ఈ ప్రాకారాలు మీరు దాటుకొని వాగ్దానము చేయబడిన దేశంలోనికి మీరు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మీరు చెప్పండి. ఆ ప్రాకారాల దగ్గరికి వెళ్ళి మీరు పోరాడవలసిన అక్కర్లేదు, ఆ ప్రాకారాల దగ్గరికి వెళ్ళి మీరు యుద్ధం చేయవలసిన అక్కర్లేదు. ఆ ప్రాకారాల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి? ఆర్భాటముగా నన్ను స్తుతిస్తే చాలు, ఆర్భాటంగా మీరు కేకలు వేస్తే చాలు. ఎలా కేకలు వేయాలి? ఎరికో గోడలను, ఎరికో ప్రాకారాలను మా దేవుడు మా చేతులకు అప్పగించారు. ఏమనాలి? చెప్పరేంటండి? ఎరికో ప్రాకారాలను మా దేవుడు మా చేతులకి అప్పగించాడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి కలుగునుగాక అని మీరు ఒక స్తుతి అర్పణ అర్పించగలిగితే, మీరు స్తుతి చెల్లిస్తూ ఉండగానే, మీరు అక్కడ చేరి కేకలు వేస్తూ ఉండగానే, దేనినైతే సాధించాలి అనుకున్న దాని విషయంలో కృతజ్ఞత అర్పణ అర్పిస్తూ ఉండగానే, మీరు చూస్తూ ఉండగానే నేను వాటిని ఏం చేస్తాను? మీ కనుల ఎదుట కూలుస్తాను అన్నారు. ఈ ప్రజలందరూ వెళ్ళి ఒకటే మనసులో ఒకటే పెట్టారు, మేము దాటలేని ఈ ప్రాకారాలను నువ్వు దాటించబోతున్నందుకే నీకు స్తోత్రమయ్యా. నేను మిమ్మల్ని అనమల్లా, వాళ్ళని అనమన్నాను, తర్వాత అనండి. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఆ ప్రాకారాలను చూసి, మేమా
వీటిని పడగొట్టలేం, మేమా వీటి మీద జయాన్ని పొందలేం, మేమా వీటిని మేము దాటలేం, మేమా వీటిని దాటుకొని వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేమయ్యా, మా వల్ల కాదు. మేము దాటుటకు, మేము ఈ ప్రాకారాల మీద నడుచుటకు, ఈ ప్రాకారాలను నీవు సదును భూమిగా మార్చబోతున్నందుకై మీకు స్తోత్రం అన్నారు అని వారు కేకలు వేస్తుండగండి. ఇశ్రాయేలు సర్వసమాజం అంతా చూస్తుంది దేనినే వారి ఎదుట నిలబడిన ప్రాకారాలన్నీ గొప్పగా కోల్చబడినట్లుగా వారందరూ చూస్తున్నారు. వారు చూస్తూ ఉండగానే, వారి నోట స్తుతి వస్తూ ఉండగానే ప్రాకారాలు ఒక్కొక్కటి కూలిపోవటం ప్రారంభించాయి. ఇప్పుడు ఈ ప్రజలు ఎలా వెళ్తున్నది తెలుసండి? ఆనందగానాలతో ఈ ప్రాకారాలు దాటుకొని వాగ్దాన దేశంలోనికి ప్రయాణాన్ని కొనసాగించారు. ఎలా, ఎప్పుడు అంటే దాటలేము అనుకున్న వాటి విషయంలో ఏం చేశారు? వీళ్ళు కృతజ్ఞతాస్తుతి చెల్లించారు. ఆ విషయంలో ప్రతి విషయంలో కృతజ్ఞత అర్పణ అర్పిస్తూ వచ్చారు కనుకనే వారి ఎదుట నిలబడిన ప్రాకారాలు ఏమయ్యాయి? కొల్చబడ్డాయి. ఈ ఆరాధనలో ఒక సేపు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. 10 మాసాలు నిన్ను భయపెడుతున్నాయే, నిన్ను బెదిరిస్తున్నాయే, నిన్ను కలవరపెడుతున్నాయే, నీవు కన్నీరు కార్చేటట్లుగా నీకు వేదనను మిగిలిస్తున్నాయే, ఏ ప్రాకారాలైనా కావచ్చు. నేను కట్టబడిన రాళ్లతో కట్టబడిన ప్రాకారాల గురించి మాట్లాడటం లేదండి. మీరు ముందుకు అడుగు వేయకుండా, మీరు ముందు గమ్యము చేరకుండా, ఏ శ్రమ నీకు ప్రాకారముగా ఉందో, ఏ వేదన నీకు ప్రాకారముగా ఉందో, ఏ కష్టం నీకు ప్రాకారముగా ఉందో, ఏ ఇబ్బంది నీకు ప్రాకారముగా ఉందో, ఏ సమస్యలు నీకు ప్రాకారముగా నిలబడి నీవు అడుగు ముందుకు వేయకుండా నిస్సాయ స్థితిలోనికి తీసుకొని వస్తున్నాయో నాకు తెలియదు. వాటన్నిటి విషయములో నీ కుటుంబానికి అడ్డుగా ఉన్న, నీ జీవితమునకు అడ్డుగా ఉన్న వాటన్నిటి విషయములో ఈరోజు నీవు కృతజ్ఞతాస్తుతి చెల్లించగలిగితే, నీవు స్తుతిస్తూ ఉండగానే నీ ఎదుట నిలబడిన ప్రాకారాలన్నిటిని అది గొప్పగా కోల్చబోతూ ఉన్నారు. సదును భూమిగా మార్చబోతూ ఉన్నారు. నీవు దాటబోతూ ఉన్నావు. ప్రతి సమస్యను దేవుడిని చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ప్రతి దాని మీద నీకు విజయమును కలగచేయబోతూ ఉన్నారు. ప్రతి దాని మీద నీవు విజయమును చూస్తూ గమ్యము చేరబోతూ ఉన్నావు. ఏది కూడా నీ ఎదుట నిలబడకుండా వాటన్నిటినీ నా ప్రభు సద్దును భూమిగా మార్చునుగాక. ప్రతి విషయములో నీవు కృతజ్ఞత స్తుతి చెల్లించగలిగితే నీ స్తుతిని బట్టి ఆయన చిత్తము నీ ఎడల నెరవేరుస్తాడు. ఏంటి ఆయన చిత్తం? నీవు స్తుతి చెల్లించుటయే ఆయన చిత్తం. ఎప్పుడైతే నీవు స్తుతి చెల్లించడం ప్రారంభిస్తావో ఆయన చిత్తమంతా ఏం చేస్తాడు నీ ఎడల? ఏం నెరవేరుస్తారు అంటే, నీకు ఎదురుగా ఉన్న వాటన్నిటి మీద నీకేమిస్తాడు? దాటి వెళ్ళగలిగిన శక్తిని దొరవు నీకు దయచేస్తాడు. ఇప్పుడు ఆనందకరంగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? గమ్యం చేరుతావు. అంటే ఈ 10 మాసాలు ఇది జరగకపోయేదానికి ఏంటంటే, కృతజ్ఞతాస్తుతి ప్రతి విషయంలో చెల్లించలేకపోతూ వచ్చావు. ఈరోజు ఒకే ఒక నిర్ణయం, ప్రతికూలతలో అనుకూలతలో నీవు ప్రభువుని స్తుతించగలిగితే ఆయన చిత్తమంతా మీ ఎడల నెరవేర్చునుగాక, ఆయన సంకల్పమంతా మీ ఎడల జరిగించునుగాక. మొదటి మాట, నా చిత్తమంతయు నెరవేర్చదను అన్నాడు. ఆయన చిత్తము మన ఎడల నెరవేర్చాలి అంటే ఆయన చిత్తం ఏంటి? ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే ఇప్పుడు ఆయన ఏమి నెరవేర్చబోతున్నాడంటే, మనల్ని భయపెడుతున్న, మనల్ని కృంగదీస్తున్న వాటన్నిటిని మన ఎదుట ఏం చేస్తాడు? సదును భూమిగా మార్చి వాటిని మనం ఆనందకరంగా దాటేటట్లుగా ప్రభు చేస్తాడు. ఈ మాసంలో నీ సమస్యల మీద నీకు ఆనందం కలుగునుగాక, నీ బాధల మీద నీకు నెమ్మది కలుగునుగాక, ప్రతికూలమైన పరిస్థితులన్నిటి మీద నువ్వు సంతోషకరంగా దాటుకొని వెళ్దుగాక. ఏ విషయములో, ప్రతి విషయములో నా దేవుని చిత్తం సంకల్పం నీ ఎడల జరుగునుగాక. రెండవ మాట, గట్టిగా చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగా కొట్టు. రెండవ మాట చదవండి. అదే మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం.
గట్టిగా చదవమ్మా. మీరు పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఆయన చిత్తం ఏంటి చెప్పండి? ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇప్పుడు ఆయన చిత్తం ఏంటి? వాక్యం చెప్పగానే చెప్తుంది, పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తం. ఎవరు? మీరందరూ తలెత్తినాను చూడండి, నేను చెప్తాను. ఇక ఈ దైవజనుడైన పౌలు ఆ సంఘానికి రాస్తున్నాడు. ఏమంటున్నారంటే, మీరందరూ ఎవరి కొరకు సిద్ధపడుతున్నారు? మీరు కాదులే, వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పొచ్చు. పౌలు అన్నాడు ఆ సంఘంతో, మీరందరూ ఎవరి కొరకు సిద్ధపరచబడుతున్నారు? దేవుని కొరకు. మీరందరూ సంఘములు ఎందుకు అడుగు పెట్టారు? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కన్ను రెప్పపాటులో రూపాంతరము చెందాలి అని. అవునా కదా? ఇప్పుడు కన్ను రెప్పపాటులో సంఘం రూపాంతరము చెందాలి అంటే ఈ సంఘానికి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. అంటే ఇప్పుడు ప్రభు ఏం కోరుకుంటుండే సంఘములో? గట్టిగా చెప్పండి, ఏం కోరుకుంటున్నాడు? అందుకే పౌలు అంటున్నారు, ఓ సంఘస్థులారా, దేవుని చిత్తం మీ ఎడల ఏమై ఉన్నది అంటే దేవుని సంఘములో అడుగుపెట్టిన మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి తల్లే, ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరందరూ దేవుని మందిరానికి ఎందుకు వచ్చారు? పౌలు కాదులే, ఇప్పుడు జార్జి పాస్టర్గా నేను అడుగుతున్నా, మీరందరూ ఈ సంఘంలో ఎందుకు అడుగు పెట్టారు? క్రీస్తు రాకడ కొరకు నేను సిద్ధపడాలని. ఎవరు సిద్ధపడతారు క్రీస్తు రాకడ కొరకు? ఏ సంఘం సిద్ధపరచబడుతుందంటే పరిశుద్ధతను కోరుకున్న సంఘం, పరిశుద్ధతను అవలంబించిన సంఘం, పరిశుద్ధంగా బ్రతకాలి అని నిర్ణయించుకున్న సంఘం. ఎవరు ఎదుట నిలబడుతుంది? దేవుని ఎదుట. ఇప్పుడు దేవుడు అంటారు, నా చిత్తం ఏంటో తెలుసా? నేను లోకములో నుండి మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకపరిచానో తెలుసా? లోకములో ఉన్న మిమ్మల్ని తీసుకొని వచ్చి నా సంఘములో ఎందుకు నేను కూర్చోబెట్టానో తెలుసా? మీరంతా ఎవరు? నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. దేవుడు అంటున్నారు, ఆశామాసతో కూడిన సంఘం కాదు మీరు. ఏదో రావాలి, ఏదో వెళ్ళాలి అని వచ్చిన వ్యక్తులు కాదు మీరు. నేను మీ కొరకు నా రక్తాన్ని చిందించాను, నేను మీ కొరకు నా ప్రాణమును త్యాగము చేశాను. లోకములో నుంచి నేను మిమ్మల్ని ప్రత్యేకపరిచాను. లోకములో ఉన్న ఆ పాపములో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరిచి నా రక్తముతో నేను మిమ్మల్ని కడిగి పరిశుద్ధ సమూహములో ఎందుకు నేను మిమ్మల్ని చేర్చాను అంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని. దేవుని ఉద్దేశం ఏంటి చెప్పరేంటండి? దేవుని ఉద్దేశం ఏంటి? ఏదో సంఘానికి వచ్చాను, సంఘంలో నేను కూడా ఒక విశ్వాసిని, ఒక వ్యక్తిని చెప్పుకునేదానికి కాదు. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? దేవుని తలంపు, దేవుని కోరిక ఏంటి అంటే, నేను పరిశుద్ధుడు కనుక నా దగ్గరకు వచ్చిన సంఘము కూడా ఎలా ఉండాలి? గట్టిగా చెప్పే తల్లే, ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడు కోరుకున్న కోరిక ఏంటి? దైవ చిత్తం ఏంటి? నేను పరిశుద్ధుడను కనుక నన్ను నమ్మిన వ్యక్తి, నా రక్తంతో కడగబడిన వ్యక్తి, నా సన్నిధిలో అడుగుపెట్టిన వ్యక్తి ఎలా ఉండాలి? నా వలే. ఎవరి వలే? గట్టిగా చెప్పు, ఎవరి వలే? ఇప్పుడు నేను అంటాను, నువ్వు ఎవరి వలే ఉన్నావు? ఒక్కొచ్చిన మార్క్ వేసుకుందాం. ఎవరి వలె నువ్వు సంఘంలో అడుగు పెట్టావు? అడుగుపెట్టి నువ్వు ఇప్పుడు ఎవరి వలె ఉన్నావు? లోక పద్ధతులు, లోక తలంపులు ఇంకా నీ హృదయంలో మెదులుతూ ఉన్నాయా? సంఘములో అడుగుపెట్టిన నీళ్ళు ఒక పరిశుద్ధత ఉట్టి పడుతుందా? దేవుడు కోరుకున్న కోరిక అదే. నేను ఎవరిని చదివారు ఎప్పుడన్నా మాట? మీరు ఎప్పుడన్నా చదివారా? యేసయ్య అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును. గట్టిగా చెప్పు. మరి ఇప్పుడు ఆయన ఉద్దేశం అది.
ఇప్పుడు సంఘములో మనం అందరం ఎందుకు అడుగు పెట్టామంటే, సంఘములో మనం ఎందుకు ప్రతి ఆదివారం పాలు పొందుతున్నామంటే, మనకు మనము పరిశుద్ధపరుచుకునేదానికి. సంఘానికి ఎందుకు రావాలి, సంఘములో ఎందుకు ఉండాలి అంటే, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి. సంఘములో అడుగుపెట్టిన నీవు ఎలాంటి కల్మషము లేకుండా, ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి మత్సరము లేకుండా, ఎలాంటి లోక సంబంధమైనవి నీ హృదయంలో అడుగు పెట్టకుండా నీకు నీవే ఏం చేసుకోవాలి? గట్టిగా చెప్పండి. నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధత కలిగి బ్రతకాలి అనే ఆశతో అడుగులు వేస్తున్నావా? నేను కూడా సంఘానికి వెళుతున్నాను కదా, నాకు కూడా ఒక ఘనత కావాలని కోరుకుంటున్నావా? మనం కోరుకోవలసింది ఘనతలు కాదు, మెప్పులు కాదు. మనం కోరుకోవలసినది ఏంటి? నా దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన సన్నిధిలో అడుగు పెడుతున్నాను. నేను కూడా, గట్టిగా చెప్పండి, నేను కూడా. అందుకే పరిశుద్ధుడైన దేవుడు ఈ ఆవరణంలో సంచరిస్తూ ఉండగా, పరిశుద్ధుడైన దేవుడు ఈ ఆవరణంలో నిలిచి ఉన్న మనం ఏం చేయాలి అంటే, ఆయనకు కలిగిన పరిశుద్ధత నాకు కూడా. అందుకే మోషే ఇశ్రాయేలుతో ఒక మాట అంటాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వాక్యం చదువుతున్నారు. నీ దేవుడైన యెహోవా అమ్మా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకును, నీ పాలెములో సంచరించును గనుక ఆయన మీలో అపవిత్రమైనవి దేనినైనా చూచి మిమ్మల్ని విడిచిపెట్టకున్నట్లు మీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి. ఇక తలెత్తినను చూడండి, నేను చెప్తాను. దేవుడు కోరుకునే కోరిక ఏంటి? దైవ చిత్తం ఏంటి అంటే, నా ఎదుటికి వచ్చిన సంఘం ఎలా ఉండాలి? ఆ సంఘం ఎవరు? నీవే. ఆ పాలెం ఎవరు? నీవే. నీ హృదయం అనే పాలెం, నీ హృదయం అనే సంఘం. దేవుడు కోరుకున్నది ఏంటి? కట్టబడిన ఈ మందిరాన్ని కాదు, ప్రజలు నివసిస్తున్న పాలెము కాదు. దేవుడు కోరుకున్నది ఏంటంటే, నీ హృదయం అనే ఆలయమును కోరుకున్నాడు. మోసే ఆ ప్రజలతో చెప్తున్నారు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధత కలిగిన దేవుడు నీ పాలెములో సంచరించబోతూ ఉన్నారు. పరిశుద్ధత కలిగిన దేవుడు నీ సంఘములో సంచరించబోతూ ఉన్నాడు. పరిశుద్ధత కలిగిన దేవుడు నీ గుడారములో సంచరించబోతూ ఉన్నాడు. ఆయన సంచరించేటప్పుడు నీ పాలెములో, నీ హృదయములో, నీ గుడారములో, నీ సంఘములో అపవిత్రమైన దానిని చూచి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టకుండానట్లు. ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? ఆరాధనలో ఒక సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా చెప్తున్నాను. ఈ 10 మాసాలు ఎందుకు ప్రభు నిన్ను విడిచిపెట్టాడు? ఈ 10 మాసాలు ఆయన సంకల్పం నీ ఎడల ఎందుకు నెరవేర్చలేదు? ఈ 10 మాసాలు ఆయన ఉద్దేశం నీ ఎడల ఎందుకు జరగలేదు అంటే, నీలో అపవిత్రమైనది ఏదో ఆయనకు కనపడింది. ఇప్పుడు కనపడింది కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడు నీకు చెప్పండి? అందుకంటాడు, అపవిత్రమైనది ఏదైనా మీలో చూచి ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడేమో. ఇశ్రాయేలు వారులారా, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీరందరూ ఏం చేసుకోవాలి? మీ పాలెమును, గట్టిగా చెప్పు, మీ పాలెమును ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరుచుకోవాలి. ఎందుకు పరిశుద్ధపరుచుకోవాలనుకున్నా అని చెప్పారంటే, మన దేవుడు ఎవరు? అందుకని చెప్పాడు, పరిశుద్ధత కలిగిన వాడు అక్కడ అడుగు పెడుతున్నాడు కనుక మీ పాలెం, ఆయన అడుగు పెట్టే ప్రతి స్థలం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇదిగో ఈ 11వ మాసంలో ఒక సేవకుడిగా మీతో చెప్తున్నాను. ఆయన పరిశుద్ధుడు కనుక ఈ పరిశుద్ధ సంఘములో సహవాసములు అడుగుపెట్టిన నీవు, మీరందరూ ఏం కోరుకోవాలో తెలుసా? మీరందరూ ఏమి ఆశించాలో తెలుసా? మీరందరూ మీ మనసులో ఏ ఆలోచన కలిగి బ్రతకాలో తెలుసా? నేను నా దేవుని సన్నిధిలో అడుగు పెట్టాను కనుక నేను క్రీస్తునకు కలిగిన పరిశుద్ధత కలిగి నేను బ్రతకాలి. క్రీస్తునకు కలిగిన ఆ పరిశుద్ధత నాలో ఉండాలి.
నేను క్రీస్తునకు కలిగిన ఆ పరిశుద్ధతకు విభిన్నంగా నేను అడుగులు వేయకూడదు అని నీకు నువ్వేం చేసుకోవాలి చెప్పండి. ఏం చేసుకోవాలి? ఎందుకు పరిశుద్ధపరుచుకోవాలి అంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ప్రభు త్వరగా ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఆయన రాకడకు సూచనలు కనపడుతూనే ఉన్నాయి. ఓ సేవకుడిగా చెప్తున్నాను, రేపటి దినము నీది కాదు, రేపటి రోజు నీది కాదు, రేపటి రోజు నీది కాదు కనుకనే సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలబడాలని నీకు నీవే ఏం చేసుకోవాలి? నీ అంతరంగమును పరిశుద్ధపరుచుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత కలిగిన దేవుడు నీలో నివసించాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధత కలిగిన దేవుడు నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధత కలిగిన దేవుడు నీ హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడై ఉండాలని ఆయన ఆలోచించి ఆయన చిత్తం, ఆయన సంకల్పం నెరవేర్చాలనుకుంటున్నాడు. కనుక ఆయన చిత్తం నువ్వు నెరవేర్చున్నట్లుగా, ఆయన సంకల్పం నీ ఎల్ల జరుగునట్లుగా ఇప్పుడు నువ్వు దేవుని చిత్తము నీలో జరగాలి అంటే నీకు నువ్వేమవ్వాలి? గట్టిగా చెప్పు. ఏమవ్వాలి? పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. పౌలు అంటాడు కదా, ఓ సంఘమా మీరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా? పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. పరిపూర్ణులు అగుటకు మీరు పిలువబడ్డారు. క్రీస్తునకు సమాన సంపూర్ణత కలుగునట్లుగా మీరు పిలువబడ్డారు. ప్రభు మేఘాల మీద అడుగు పెట్టినప్పుడు ఆయన ముఖ దర్శనము చేయునట్లు మీరందరూ పిలువబడ్డారు. ఆ పిలుపునకు తగిన పరుగులో మీరు పరిగెత్తాలి. కనుక ఏ విషయములో కూడా పరిశుద్ధతలో నుంచి మీరు తొలగి పోవద్దు అంటాడు పౌలు. నిజమే, ఈ ఆరాధనలు నేను మరలా మీతో చెప్తున్నాను. 11వ మాసంలో ఈ సంవత్సరపు అంతంలో ఓ సేవకుడిగా మరలా చెబుతున్నాను, నీకు నీవే పరిశుద్ధపరుచుకోగలిగితే, నీకు నీవే పవిత్రుడిగా మార్చుకోగలిగితే, నీ హృదయంలో కల్మషాన్ని తీసి, నీ హృదయంలో పాపమును తీసి, నీ హృదయ ఆలోచనలు మార్చుకొని క్రీస్తు వలె మారాలి, క్రీస్తు వలె నేను ఉండాలి అని నిర్ణయము తీసుకోగలిగితే నా దేవుని చిత్తమంతా మీడలు నెరవేర్చబోతూ ఉన్నారు. మీరు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నారు కదా, నిశ్చయముగా దేవుడు దాన్ని చేసి ముగించబోతూ ఉన్నారు. నిశ్చయముగా దాన్ని జరిగించబోతూ ఉన్నారు. మీలో ఏ మచ్చ మడత లేకుండా నా దేవుడు మిమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచబోతూ ఉన్నారు. అందుకే పౌలు అంటారు, మీరు పరిశుద్ధుల గూటకే చెప్పండి. ఏ మౌనంగా ఉన్నారు? నా మాట వచ్చేలోపు ఏంది ఆ మాట వచ్చిన మౌనంగా ఉన్నారు? ఇది మాకు చల్లదు, మాకు సంబంధం లేదంటారా? మాకు ఇష్టం లేదంటారా? ఇష్టం లేకపోయినా కోరుకోవాలి. మనకి ఇష్టమైనది మనల్ని నరకానికి తీసుకుని వెళ్తుంది, మనకు కష్టమైనదే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. ఇరుకు మార్గమే మనకు క్షేమకరమైనది, విశాల మార్గం మనకు హానికరమైనది. దేవుడు కోరుకునేది ఏంటి? గట్టిగా చెప్పండి. అందుకే పౌలు అంటాడు సంఘముతో, సంఘమా ఇదిగో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను అది ముడతైనను అట్టిదియు ఏది లేకుండా ఆ సంఘము పరిశుద్ధముగా ఉండాలని, మహిమ కలిగిన సంఘముగా ఉండాలని ఆ సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవాలనుకున్నారు. దేనిని? అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది ఏది లేకుండా పరిశుద్ధమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడట. అంటే దేవుడు కోరుకునే కోరిక ఏంటంటే మానవునిలో ఏం కలగాలని? దైవ చిత్తం అది. ఇప్పుడు దైవ చిత్తానికి విభిన్నంగా మనం ప్రవర్తిస్తున్నాం. దైవ చిత్తానికి వ్యతిరేకంగా మనం అడుగులు వేస్తున్నాం. దైవ చిత్తానికి పరిశుద్ధతకు వ్యతిరేక పదం ఏంటి? పాపం. దైవ చిత్తానికి ఈ పరిశుద్ధతకు వ్యతిరేకమైన మాట ఏంటి? చెప్పండి. దేవుడు అసహించుకునేది ఏదైనా కావచ్చు. ఒకవేళ ఈ క్షణం వరకు నీ చిత్తమును నెరవేర్చుకుంటూ, నీ ఆలోచన నువ్వు నెరవేర్చుకుంటూ, నీ ఇష్టం నువ్వు నెరవేర్చుకుంటూ ఒకవేళ పరిశుద్ధ సమూహముగా మారటం లేదేమో, పరిశుద్ధ సంఘముగా నువ్వు సమకూర్చబడటం లేదేమో,
పరిశుద్ధ సహవాసముగా నీవు సిద్ధపరచబడటము లేదేమో. ఒకరోజు ప్రమాదము పొంచి ఉంది. ఆ ప్రమాదములో నుంచి నీవు తప్పించబడాలి అంటే ఒకటే మార్గం. ఏ మార్గం? ఏ మార్గం? నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవటం, నిన్ను నీవు పవిత్రపరుచుకోవటం. ఏ వ్యక్తి అయితే ఈరోజు పరిశుద్ధపరుచుకుంటారో, ఏ వ్యక్తి అయితే దేవుని చిత్త ప్రకారం తన్ను తాను పవిత్రపరుచుకుంటారో, నిశ్చయముగా ఆ వ్యక్తి మేఘాల మీద ఒకరోజు నిలిచి ఉండబోయే రోజులు రాబోతూ ఉన్నాయి. ఏ వ్యక్తి పరిశుద్ధపరుచుకుంటాడో, ఏ వ్యక్తి పవిత్రపరుచుకుంటారో, ఆ వ్యక్తి క్రీస్తు యేసు ఎదుట నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఆ స్థితిలోనికి నా దేవుడు ఒక్కొక్కరిని తీసుకొని రాబోతూ ఉన్నారు. అట్టి పరిశుద్ధత మీ అందరికీ నా ప్రభు దయచేయబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిని పరిశుద్ధపరచబోతూ ఉన్నారు, ఒక్కొక్కరిని పవిత్రపరచబోతూ ఉన్నారు. ఏ కల్మషము లేకుండా, ఏ మచ్చ లేకుండా, ప్రతి అపవిత్రత యావత్తు పోవునట్లుగా నా దేవుడు ఒక్కొక్కరిని పరిశుద్ధపరచునుగాక, పవిత్రపరచునుగాక, పరిశుద్ధ సంఘముగా ఒక్కొక్కరిని మార్చునుగాక. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ వ్యక్తి నా దేవుడు సంపూర్ణపరచునుగాక. సంపూర్ణమైన పరిశుద్ధత ఆ వ్యక్తిలో నిలిచి ఉండునుగాక. ఏ వ్యక్తిలో చెప్పండి? దేవుని చిత్తం ఏ వ్యక్తి పట్ల నెరవేర్చబడుతుంది? సంఘానికి వచ్చి అందరి పట్ల కాదు. నేననే మాట, అందరూ ప్రభు రాకళ్ళు ఎత్తబడతారేంటి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు అందరూ కన్ను రెప్పపోవడం, రూపాంతరం చెంది మేఘాల మీద అడుగు పెడతారేంటి? ఎవడు అడుగు పెట్టాడు? ఏ వ్యక్తి అడుగు పెడతాడు? వాక్యం చెప్తుంది. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధతను కోరుకుంటాడో, ఏ వ్యక్తి అయితే పవిత్రతను ఆశ్రయిస్తాడో, ఏ వ్యక్తి అయితే క్రీస్తు వలె ఉండాలి అని నిర్ణయం తీసుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే ఎక్కడ నిలబడతాడు? మేఘాల మీద. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెలుచును, కడబూర్వ స్వరము ధ్వనించగా, యేసయ్య స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసునుగా చేదా. ఏంటట? ఎవరి స్వరం వినబడుతుంది? ఎవరి స్వరం వినబడుతుంది? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు స్వరం వినబడుతుంది. వినబడిన మరుక్షణమే ఈ సంఘం ఏమవుతుంది? ఏ సంఘం? ఏ సంఘం? పరిశుద్ధపరచబడిన సంఘం, పవిత్రపరచబడిన సంఘం. ఎప్పుడైతే ఆ స్వరం వింటుందో కన్ను రెప్పపాట్లు, కన్ను మూసి తెరిచే లోపే ఈ సంఘం ఇక్కడ ఉండదు. యేసయ్య ప్రత్యక్షమవుతాడు, ఆయన ఎదుట ఈ సంఘం నిలబడుతుంది. ఇప్పుడు నేను కూడా కోరుకుంటున్నానండి ఈ 11వ మాసంలో, ఎందుకంటే రేపటి దినం నీది కాదు, నాది కాదు. మనం నిన్నటి వారం అయిన మరొక రోజును మనకి దేవుడు ఇచ్చాడు, అప్పుగా ఇచ్చేసాడు. బ్రతుకు పోరా అన్నాడు. ఈ రోజులో మనం నిలబడ్డాం. రేపటి రోజు మంది కాదు, రేపటి రోజు మంది కాదు కనుక ఈ రోజే పరిశుద్ధపరుచుకోవాలి. ఈరోజు నీ హృదయాన్ని కడుగుకోవాలి. ఈరోజు నీకు నీవే సరిచేసుకోవాలి. ఈరోజే సమయం ఉండగానే వాక్యం నీ ఎదుటికి వచ్చి హెచ్చరిక చేస్తున్నప్పుడే సరిదిద్దుకోవాలి, లోబడాలి, శిరస్సు వంచాలి, వాక్యానికి అప్పగించుకోవాలి. అప్పుడు ఈ వాక్యం నీ హృదయములోనికి వెళ్ళి నీ హృదయం అంతటి ఏం చేస్తుంది? గట్టిగా చెప్పు. పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. అప్పుడు నీవు పరిశుద్ధపరచబడిన మరుక్షణమే ఎక్కడుంటావు? యేసయ్యతో ఉంటావు. అందుకే ఆయన చిత్తం మన ఎడల నెరవేర్చబడాలంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మన పరిశుద్ధపరచబడితేనే ఆయన చిత్తం చేసిన వారం అవుతాం. ఆయన చిత్తం చేయటానికి మనకు అడుగు ముందుకు వేస్తే ఆయన ఆలోచన అంతా మన ఎడల నెరవేరుస్తాడు. ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడో, ఎందుకు నిన్ను పిలుచుకున్నాడో, ఎందుకు నిన్ను లోకంలోంచి తీసుకొని సంఘంలో కూర్చోబెట్టాడో అవన్నిటిని ఆయన జరిగిస్తూ ఆయన ఉద్దేశం అంతా ఏంటంటే ఆయన సింహాసనమును మన చేతులకు అప్పగించుటకు. ఆయన చిత్తం అది.
ఒరే నా చిత్తం మీడలో ఏమై ఉన్నదంటే మిమ్మల్ని నా సింహాసనం మీద కూర్చోబెట్టుకు. ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలంటే ఎలా ఉండాలి? నువ్వు పరిశుద్ధత కలిగిన సింహాసనం మీద నువ్వు కూర్చోవాలంటే క్రీస్తునకు కలిగిన పరిశుద్ధత నీకు కలగాలి. అప్పుడు అక్కడ కూర్చుంటావు. లేకపోతే ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు చదివినా ఇక్కడే ఉంటావు. అందుకే ఒక సేవకుడు మనసారా కోరుకుంటున్నాను, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనమందరం పరిశుద్ధత కలిగి కన్ను రెప్పపాట్లో మనం సింహాసనము చేరుదము కాక. ఒకటి, దేవుని చిత్తం ఏంటి? గట్టిగా చెప్పు. దేవుని చిత్తం ఏంటి? కృతజ్ఞతాస్తుతి చెల్లించుటయే. దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధులుగా ఉండుటయే. మూడో మాట ముచ్చటంగా చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వాక్యం. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వాక్యం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి అంటే వాక్యం అంటుంది అంత్య దినమున లేపుటయే దేవుని చిత్తం. అంత్య దినం అంటే ఎప్పుడు? ప్రభు ప్రత్యక్షమైనప్పుడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈ సంఘం ఏమవుతుంది? లేపబడుతుంది. తలెత్తున్నాను చూడండి, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దేవుని చిత్తం ఏమై ఉందంటే సంఘం అంత్యదినమున లేపబడుట. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఈ సంఘం అంత్యదినమున లేపబడాలి అంటే ఈ సంఘం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఏమవ్వాలి అంటే వాక్యం ఉంటుంది, యేసుక్రీస్తు అంటారు, ఏ వ్యక్తి అయితే నా శరీరమును తింటాడో, ఏ వ్యక్తి అయితే నా రక్తమును తాగుతాడో ఆ వ్యక్తి అంత్యదినమున లేపబడుతాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? లేపాలని. ఇప్పుడు ఈ సంఘం లేపబడాలంటే ఈ సంఘం ఏం చేయాలి అంటే క్రీస్తు శరీరంలో పాలు పొందాలి, క్రీస్తు రక్తములో పాలు పొందాలి. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, ఇప్పుడు మనం అందరం లేపబడుతామా? ఏం మాట్లాడండి. అందరూ మందిరానికి వచ్చారు, ఇప్పుడు అందరూ లేపబడరు. మరి ఎవరు లేపబడుతారంటే క్రీస్తు శరీరంలో ఏ వ్యక్తి పాలు పొందుతాడో, క్రీస్తు రక్తంలో ఏ వ్యక్తి పాలు పొందుతాడో ఆ వ్యక్తి అంత్యదినమున లేపబడుతాడు. ఇంచుమించుగా సగానికి సగం మంది ప్రభు బలలో పాలు పొందని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఈ రాత్రి ప్రభు ప్రత్యక్షమయ్యాడు అనుకో, ఈ రాత్రి ప్రభు స్వరం వినబడింది అనుకో, మరి ఈ రాత్రి వరకు ఎందుకులే, ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామా, ఈ క్షణమే ప్రభు స్వరం వినబడింది అనుకో, ఎంతమంది లేపబడతారు ఇక్కడ నుండి? ఒకసారి ఆలోచించండి. ఎంతమందిని ప్రభు ఎదుట నిలబడతారు అంటే ప్రభు బలలో పాలు పొందేవారు కూడా లేపబడరు. ఎంతమంది? ప్రభు బలలో పాలు పొందేవారు కూడా ఏంటి? ప్రభు బలలో పాలు పొందేవారు కూడా ఎలా పాలు పొందుతున్నారు తెలుసా అండి? వివేచింపక పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు, ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు ప్రభు శరీరమును ప్రభు రక్తంలో మీరు పాలు పొందే ముందు మిమ్మల్ని మీరే విమర్శించుకోవాలి. నేడు దీనికి యోగ్యుడనా, నేడు దీనికి అర్హుడనా, అసలు ఈ శరీరమును ఈ రక్తమును నేను భుజించుటకు త్రాగుటకు నాలో అర్హత ఉందా అని ఏం చేసుకోవాలంట? నేనంటాను, అలా విమర్శించుకోకుండా చేయి వేసే వాళ్ళు ఎంతమంది లేరంటారు ఇక్కడ? ఇప్పుడు వాళ్ళు కూడా ఎత్తబడరు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు బలలో పాలు పొందేవాడు విమర్శించుకోకుండా, తన్ను తాను పరీక్షించుకోకుండా, తన్ను తాను పరిశోధించుకోకుండా ఏదో వచ్చాను చెయ్యి వేయాలి అని వేస్తే ఆ వ్యక్తి ప్రభు ఎదుట నిలిచి ఉండలేడు. ఎవరు విమర్శించుకోవాలి? తనకు తానే సరి చేసుకోవాలి, తనకు తానే సరిదిద్దుకోవాలి.
ఈ అమూల్యమైన పరిశుద్ధత కలిగిన ఈ శరీరమును నేను భుజించబోతూ ఉన్నాను, ఈ రక్తమును నేను త్రాగబోతూ ఉన్నాను, కనుక నాకు నేనే పరిశుద్ధపరుచుకోవాలని ఏం చేయాలి నీకు నువ్వు ఏంటి? అందుకని ఈరోజు విమర్శించుకుందాం. పక్కన వాళ్ళం కాదు విమర్శించేది. ఏమ్మా అసలు నువ్వు పరిశుద్ధత కలిగిన వ్యక్తివా అని విమర్శించకూడదు. నీకు నీవే మొదట విమర్శించుకోవాలి. ఎవరికి వారు విమర్శించుకుంటేనే లేపబడతారు, ఎవరికి వారు పరీక్షించుకుంటేనే లేపబడతారు అంత్య దినమున. అందుకే యేసుక్రీస్తు కూడా అంటారు, చూడండి అంత్య దినమున నా తండ్రి మిమ్మల్ని లేపాలి అంటే, అంత్య దినమున ఈ సంఘం భూమి మీద నుండి ఎత్తబడాలి అంటే ఏమవ్వాలి? నా శరీరమును. అందుకే దేవుడు అంటారు కదా, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవడు. మరి అది ఇప్పుడు అంత్య దినమున లేపబడి తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే ప్రభు శరీరంలో పాలు పొందాలి. అంత్య దినమున లేపబడాలి, తండ్రి యొద్ద సంఘం నిలబడాలి అంటే క్రీస్తు రక్తంలో పాలు పొంది తీరాలి. పాలు పొందకపోతే లేపబడడానికి వీలే. యేసుక్రీస్తు లేకుండా నీకు తండ్రికి సంఘానికి, సంఘానికి తండ్రికి వారధి ఎవరు? వారధి ఎవరు? వంతెన ఎవరు? మార్గం ఎవరు? యేసుక్రీస్తు. అందుకే యేసయ్య అంటాడు, నేను లేకపోతే మీకు పరలోకంలో లేదురా నాయన. అందుకని మీరందరూ నా శరీరములో, మీరందరూ నా రక్తములో పాలు పొందాలి. అందుకే ఇంకా మారు మనసు పొందని వారికి ఒక సేవకుడికి హెచ్చరిక చేస్తున్నాను. దుర్దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం, రాకడ సమీపమై ఉంది. ఇంకా నీవు మారు మనసు పొంది బాప్తిస్మం పొందుకోలేదేమో. రక్షణ దినం నీకు సమీపంగా ఉండగానే నీ మనసును మార్చుకొని నీవు రక్షించబడి ప్రభు శరీరంలో రక్తంలో చేయి వేయగలిగితే ప్రభు ఎప్పుడు ప్రత్యక్షమైన వెంటనే మనం కన్ను రెప్ప పాట్లు మనం ఏమవుతాం? లేపబడుతాం. లేపబడుతాం. మనం అందరము అంత్య దినమున లేపబడుటయే ఎవరి చిత్తం? ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి అంటే ఆయన కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారి కొరకు, పరిశుద్ధ సమూహముగా ఉన్న వారి కొరకు ఆయన చిత్తం ఏమైందంటే అంత్య దినమున లేపాలి అని. ఎవరంటే అది కాదు, కృతజ్ఞతాస్తుతి చెల్లించిన వ్యక్తి లేపబడతాడు. పరిశుద్ధత కలిగిన వ్యక్తి అంత్య దినమున లేపబడతాడు. అది దేవుని చిత్తమై ఉన్నది. అందుకని ఈరోజు ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకోగలిగితే అంత్య దినమున ప్రభు ప్రత్యక్షమైనప్పుడు కన్ను రెప్పపాట్లో మీరందరూ లేపబడుదురుగాక. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. ఎప్పుడు లేపబడాలి? ఎప్పుడు లేపబడాలి? అంత్య దినం ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ప్రియుని స్వరం వినపడినప్పుడు ఈ సంఘం ఏమవుతుంది? లేపబడుతుంది. ఎక్కడ నుండి? ఎక్కడ నుండి? భూమి మీద నుండి. భూమి మీద నుండి మేఘాల మీదకి. నోవహు ఓడ భూమి మీద నుండి అరారాతి పర్వతం మీదకి వెళ్ళినట్లుగా సంఘం భూమి మీద నుండి మేఘాల మండలములోనికి వెళ్ళబోయే రోజులు సమీపంగా ఉన్నాయి. నీవు లేవాలి అంటే ఇప్పుడు ఏమవ్వాలి? క్రీస్తు శరీరంలో రక్తంలో పాలు పొందాలి. పాలు పొందితేనే నువ్వు లేపబడతావు, లేకపోతే జరగని పని. పాలు పొందుతున్న నీవు కూడా ఎలా పాలు పొందాలి? విమర్శించుకోవాలి. నీకు నీవే ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. పరిశోధించుకొని నీకు నీవే దేవుని చిత్తానికి అప్పగించుకుంటే తప్పక మిమ్మల్ని అందరినీ నా దేవుడు కన్ను రెప్పపాటులో మిమ్మల్ని అందరినీ లేపును గాక. హల్లెలూయా. 3 మాటలు మీతో చెప్పా. నా ఆలోచన నిలుచున్ననియు, నా చిత్తమంతా నేను నెరవేర్చుకునేదను. ఏంటి ఆయన చిత్తం? కృతజ్ఞతాస్తుతి చెల్లించుటయే ఆయన చిత్తం. ఏంటి ఆయన చిత్తం? పరిశుద్ధులుగా ఉండుటయే ఆయన చిత్తం. ఏంది ఆయన చిత్తం? అంత్య దినమున సంఘాన్ని లేపుటయే ఆయన చిత్తం. ఈ మాసములో నా దేవుని చిత్తం మీ అందరి ఎలా జరుగునుగాక. అలాగే లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన. ఆయన సంకల్పం అంతా నెరవేర్చబోతూ ఉన్నారు. భయపడకు, భయపడకు.
ఇంతకాలం జరగలేదేమో, ఈ మాసంలో నా దేవుడు అక్షరాలుగా నెరవేర్చబోతూ ఉన్నారు. ఆయన ఆలోచన నీ గుడారం పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు, స్థిరపరచబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఆయన చిత్తం ఏంటి? నీవు కృతజ్ఞతాస్తుతి చెల్లించుటయే ఆయన చిత్తం, నీవు పరిశుద్ధులుగా ఉండటయే ఆయన చిత్తం, అంత్య దినము నిన్ను లేపుటయే ఆయన చిత్తం. ప్రార్థన చేసుకోండి. ప్రభువా నన్ను లేపవా, ప్రభువా నన్ను అంత్య దినమున నేను లేపబడినట్లుగా నాలో పరిశుద్ధతను కలగచేయవా, నేను కృతజ్ఞతాస్తుతి అర్పిస్తున్నానయ్యా, నీవు నాతో కూడా నిలిచి నాతో కూడా ఉండి నా పట్ల అద్భుతాన్ని జరిగించవా అని కోరుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు, నిశ్చయముగా నా దేవుడు మీ గుడారాల పట్ల నవనూతనమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు, అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఈ 10వ మాసంలో ఇప్పటి వరకు జరగలేదేమో, ఈ 11వ మాసంలో నా దేవుడు అక్షరాలుగా ఆయన చిత్తం నెరవేర్చబోతూ ఉన్నాడు, ఆయన సంకల్పం నెరవేర్చబోతూ ఉన్నాడు. అప్పగించుకో, ఆయన చిత్తానికి అప్పగించుకో. యేసయ్యా మీకు స్తోత్రం. అందరు ఎవరికి వారు ఈ మాసం నువ్వు నాతో చేసావు కదా వాగ్దానం, నీ చిత్తము నెరవేర్చయ్యా, నీ సంకల్పాన్ని నెరవేర్చయ్యా. నీ చిత్తం కొరకు ఎదురు చూస్తాను, ఇప్పటి వరకు ఎదురు చూడలేదు, ఇక మీదట ఎదురు చూస్తానయ్యా. నీ సంకల్పము నాలో జరగాలి, నీ చిత్తము నాలో నెరవేర్చబడాలి అని కోరుకుని ఏ ఒక్కరు మౌనంగా ఉండవద్దు. ఓ చిన్న ప్రార్థన, ఓ చిన్న ప్రార్థన. ప్రతి విషయములో నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తానయ్యా. ప్రతి విషయములో నేను కలిమిలోను, నేను లేమిలోను, మేలు కలిగినను మేలు జరగకపోయినను నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా, నిన్ను స్తుతించకుండా ఉండను అయ్యా. నా పట్ల ఒక అద్భుతం చేయి అని మనసు విప్పి దేవుణ్ణి అడగండి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆయన చిత్తము మాత్రమే, ఆయన చిత్తానికి మాత్రమే నువ్వు అప్పగించుకుంటున్నావు కనుక ఆయన చిత్తము మాత్రమే మాసంలో చేసి ముగించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన నా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. గత 10 మాసాలు కూడా నా తండ్రి మా అందరినీ సేవకులుగా మమ్మల్ని, మా విశ్వాసులందరినీ కూడా నా తండ్రి మరొకసారి నా తండ్రి ఈ మాసంలో నా తండ్రి 11వ మాసంలో 2వ పునరుద్ధానపు ఆరాధనలోనికి నా తండ్రి మీరు మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ మందిర ఆవరణంలో చేరిన మా అందరితో నా తండ్రి మీ ఆలోచన, మీ సంకల్పము, మీ నిత్య అయ్యా చిత్తము మాత్రమే మా పట్ల నెరవేర్చాలి అని ఆశ కలిగిన దేవుడివై మీరు మాతో అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో దైవజనుల్ని మరుగుపరిచి మాకు కావాల్సిన వాక్కుల్ని మీరు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రతి విషయంలో మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అయ్యా, ప్రతి విషయంలో మీ చిత్తం మా పట్ల నెరవేర్చబడాలి అంటే యేసయ్యా పరిశుద్ధులముగా మేము నడిపించబడాలి అని అయ్యా, దుర్మార్గతకు దూరముగా ఉండి యేసయ్యా మీ సన్నిధిలో నా తండ్రి మీరు పరిశుద్ధుడమైన దేవుడవు కనుక మేము కూడా పరిశుద్ధులముగా మేము నడిపించబడాలి అని మీరు మాతో ముచ్చటించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అంత్య దినముల యందు నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు లేపుట మీ చిత్తం అయి ఉన్నది కనుక యేసయ్యా అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో మేము నా తండ్రి అయ్యా మీ సింహాసనం ఎదుట చేరాలి అంటే అయ్యా బలలో పాలు పొందబోచున్న మమ్మల్ని మేము పరీక్షించుకొని నా తండ్రి యోగ్యులంగా బలలో పాలు పొందినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు వాక్యం చెప్పినా మీరు మాకు అనుగ్రహించిన దైవ సేవకులు కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈ ప్రాంతానికి కావాల్సిన రెట్టింపైన అభిషేకం చేత మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. మా ఎదుట ఉంచిన నా తండ్రి ఈ బల్లారాధన కార్యక్రమంలో ప్రతి ఒక్కరం కూడా నా తండ్రి మేమందరం కూడా నా తండ్రి మేము యోగ్యురాలంగా మార్చబడి బలలో పాలు పొందినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. ప్రారంభం అల్పంగా ఉన్నప్పటికీ ముగింపు మహిమకరంగా మీ నామ ఘనత కొరకు జరిగించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నీ మందిర ఆవరణలో చేరిన మా విశ్వాసులందరితో నా తండ్రి మాతో నా తండ్రి మీ చిత్తం మాత్రమే నెరవేర్చగలిగిన దేవుడిగా మీరు మాకు తోడై ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ
నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది దేవుని చిత్తం నెరవేర్చబడాలి అని కోరుకున్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి నా దేవుడు తోడై ఉండి సదాకాలం ఆయన చిత్తమే నెరవేర్చును గాక. ఆమెన్, ఆమెన్.